Things. Yeah, okay. So it was a very mixed day today. Okay, చాలా మిక్సప్ డే ఉండే కానీ ఎంతైనా అమేజింగ్ డే చూసామా. సి దట్ ఈస్ వాట్ ఐ యూజువల్లీ సే. ఏంటంటే 4-5 డేస్ కంటిన్యూస్లీ మూవ్మెంట్ లేకపోతే వన్ డే ఆ 4-5 డేస్ ఎంత అయితే మూవ్మెంట్ ఇయ్యలేదో ఒక్కటి రోజు ఇచ్చేస్తుంది. ఓకే, ఈ వీక్ అంతా మనం అసలు మూవ్మెంటే చూడలే. అండ్ ఈ రోజు చూడాల్సింది అసలు మీరు ఏం జరిగిందో. ఓకే, సో ఫస్ట్ వెయిట్. ఓకే, స్క్రీన్ షేర్ స్టార్ట్ చేస్తున్నాను. సో కైండ్లీ కాన్సన్ట్రేట్ గైస్. అంటే సి ఇట్లాంటి హైలీ వాలటైల్ డేస్లో ఏం జరుగుతుందంటే యూ కెనాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. ఓకే, చాలా థింగ్స్ జరుగుతాయి. ఓకే, సో ఫర్ దాట్ యూ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ హియర్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈరోజు ఏమైంది, ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఈ ప్లేస్లో ఓపెన్ అయింది. ఓకే, అది ఒక లో చేసింది, ఫస్ట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ క్లోజ్ అయింది. వెరీ గుడ్. ఓకే, యాక్చువల్గా ఈ క్యాండిల్ ఆ స్ట్రెంగ్త్ ప్రకారం డౌన్ సైడ్ అండ్ అండ్ కొంచెం మీరు కొంచెం స్ట్రక్చర్ని కొంచెం మ్యాప్ చేసుకుంటే వెయిట్ సారీ, వీటిని ఏమన్నా గెలికేస్తే ప్రాబ్లం అయిపోతుంది నాకు మళ్ళీ. యా, సో యాక్చువల్గా ఈరోజు ఒకవేళ మనం చూస్తే గనక నిజంగా ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్ని దాటేస్తలే, వెయిట్, యా, ప్రైస్ ఈ లెవెల్ని దాటేసి కిందికి వస్తే భయంకరమైన ఫాల్ చూస్తుండే. ఓకే, అట్లీస్ట్ టిల్ దిస్. ఓకే, ఐఎమ్ అట్ బ్యాంక్ నిఫ్టీ, ఐఎమ్ సారీ, నేను నిఫ్టీ దగ్గరికి వెళ్తాను. దట్ ఈస్ వాట్. నేను కొంచెం వెయిట్. యా, బ్యాంక్ నిఫ్టీని పక్కన పెట్టండి, ఖచ్చితంగా అది డౌన్ సైడ్ వస్తుండేనేమో ఆ క్యాండిల్ని బ్రేక్ చేస్తే. బట్ నిఫ్టీని చూసుకుంటే మాత్రం ద ప్లేస్ వేర్ ఇట్ ఓపెన్ కదా గైస్, అండ్ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే తయారు చేసిందో నేనైతే కంప్లీట్లీ బేరిష్ ఉండే మార్కెట్లో. మార్కెట్ పడుతుంది, చలో దర్ పడుతుంది పక్క. మనం గ్రాప్ చేసుకుందాం, మంచి మంచి టార్గెట్స్ ఉన్నాయి కింద. ఓకే, మంచి మంచి టార్గెట్స్ ఉన్నాయి. ఫర్దర్గా ఎంతవరకు అయితే అంతవరకు పోతుంది. ఒకవేళ వచ్చినా కూడా ట్రెండ్ లైన్ వరకు వస్తుంది. చాలానే ఊహించుకున్నాం. ఓకే, ఆ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ కాగానే అండ్ ద ప్లేస్ వేర్ క్యాండిల్ హ్యాస్ ఓపెన్, ఇది ద థింగ్ నేను ఇప్పుడు చెప్పేది కరెక్ట్గా అర్థం చేసుకోండి. క్యాండిల్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఫస్ట్ క్యాండిల్, అది ఆ ప్లేస్ ఓకే కంప్లీట్లీ నెగటివ్ సినారియో ప్లేస్. ఓకే, ఆ ప్లేస్ నుంచి ప్రైస్ పక్కా కిందికే పోవాలి. ఓకే, అది ఎలా చెప్తున్నావు బ్రో, మరి పైకి పోయింది కదా అంటే, ప్రైస్ యాక్షన్ అండ్ చార్ట్ నాకు ఏం చెప్తుందో నేను అదే చెప్తున్నాను. ఓకే, చార్ట్ని చూస్తే నాకు ఏం అర్థమవుతుందో నేను అదే చెప్తున్నాను. అండ్ ద టైప్ ఆఫ్ క్యాండిల్ ఇట్ మేడ్ కదా, ఆ క్యాండిల్కి కూడా ఖచ్చితంగా మార్కెట్ కింద పడాలి. ఓకే, చలో డన్. నౌ సిన్స్ ఆ ప్లేస్ నెగటివ్ ప్లేస్ కాబట్టి నాకు జనరలీ ఓకే ఈ క్యాండిల్ నాకు ఒక సెటప్ దొరుకుతుంది అనమాట. బేసికలీ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ కాగానే నాకు ఒక సెటప్ దొరుకుతుంది. ఓకే, సమ్ టైమ్స్ నాకు ఆ సెటప్ ఫెయిల్ కాదు, చిన్న స్టాప్లో వస్తాను, బయటకు వచ్చేస్తాను. సమ్ టైమ్స్ నా సెటప్ వర్క్ అవుతుంది. ఓకే, కానీ ఈ రోజు నేను సెటప్ దొరికినా కూడా నేను యాక్టివేట్ చేయలేకపోయాను. వై? బికాస్ ట్రెండ్ ఇస్ నెగటివ్. ఓకే, అండ్ నేను పైకి ట్రేడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేయాలి? యాక్చువల్లీ ట్రేడ్ పైకే ఉంది, నా సెటప్ ప్రకారంగా ట్రేడ్ పైకే ఉంటుంది. ఓకే, నేను పైకి ట్రేడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేయాలి? చూద్దాం, వెయిట్ చేద్దాం. నిజంగా సినారియో కనిపిస్తే మాత్రం లెట్ అస్ సీ అని అనుకున్నాను. ఓకే, మార్కెట్ అనుకున్నట్టు ఫస్ట్ కిందికి వస్తుంది. ఓకే, కిందికి వస్తుంది, వావ్ బాగానే ఉంది, చలో ఇంకా సస్టైన్ అయితే మాత్రం తీసుకుందాం కిందికి ట్రేడ్ అనేసి అనుకుంటున్నాను నేను. ఓకే, అండ్ యాక్చువల్గా ఇది నా సెటప్కి విరుద్ధం. నా సెటప్ ప్రకారంగా నేను పైకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, కానీ సిన్స్ ఆ ట్రేడ్ నెగటివ్ కనిపిస్తుంది కాబట్టి నాకు నేను కిందికి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఆగిపోయాను. ఓకే, దెన్ వాట్ హ్యాపెన్, ఇలా వాష్రూమ్కి వెళ్ళి వచ్చినో లేదో మంచి క్యాండిల్ ఫామ్ అయింది. నేను సర్ప్రైజ్డ్ ఉండే. వా, నేను సెటప్లో పెడదామనే టైప్ అన్న రోజేమో కరెక్ట్గా వర్కౌట్ లేదు. అంటే నేను సెటప్ పెడదాము అనుకున్న రోజేమో మార్కెట్ మూవ్మెంట్ ఇస్తుంది, నేను పెట్టిన రోజేమో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వట్లేదు. చలో ఫైనల్ అని అనుకున్నాను. ఓకే, లెట్ us వెయిట్, ఈ జోన్ అయితే డ్రా చేసుకొని పెట్టుకున్నాం కదా, రియాక్ట్ చేస్తుందేమో చూద్దాంలే అని చెప్పేసి ఐ వాజ్ వెయిటింగ్. ఓకే, సెకండ్ క్యాండిల్ అగైన్ బులిష్నెస్. ఇక్కడ నేను కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మైండ్. ఓకే, అండ్ దీని తర్వాత ఏం కావాలి, ఈ క్లోజింగ్ ప్రైస్ షుడ్ యాక్ట్ ద రెసిస్టెన్స్ గైస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు రెసిస్టెన్స్ అనేది నేను మీకు రెసిస్టెన్స్ చాప్టర్ నేర్చుకున్నప్పుడు చెప్తాను. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ లాగా వర్క్ చేయాలి. ఎప్పుడైతే అది ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుని ప్రైస్ పైకి వెళ్తుందో నేను కాన్ఫిడెంట్ ఉండే, చలో మార్కెట్ విల్ టచ్ ది ఆల్ టైమ్ హై అని చెప్పేసి. ఓకే, సో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఓకే, సింగిల్ క్యాండిల్, ఓన్లీ 1 minute, 20 points target, 10,000 in the bank.
బస్ దిల్ ఖుష్ అయిపోయింది, దిల్ గార్డెన్ అయిపోయింది ఖాళీ ఒకటే ఒక ట్రేడ్లో. ఓకే, క్రేజీ ఎక్స్పీరియన్స్ ఈరోజు మాత్రం. అసలు ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా 20 పాయింట్స్ ఒకటేసారి క్యాప్చర్ చేయడానికి నాకు అవ్వట్లేదు. పార్ట్స్గా అవుతుంది, ఒక్కోసారి అవ్వట్లేదు, ఒక్కోసారి దగ్గర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా 20 పాయింట్స్ దగ్గర. ఓకే, బికాస్ ముందు వెన్ ఐ వాజ్ నేను మీకు ఇన్స్టాగ్రామ్కి నేను తెలిసినప్పుడు, లైక్ ఇన్స్టాగ్రామ్కి నేను కొత్తగా వచ్చినప్పుడు మినిమం టార్గెట్ యూస్ టు బి 20 నాది, మినిమం 20, లేకపోతే అసలు నేను ట్రేడ్ చేసినట్టే కాకపోతుండే నాకు. మినిమం 20. ఈ రోజు సినారియోస్ ఎట్లా జరిగిపోయినాయి అంటే 20 పాయింట్స్ కాదు కదా, మార్కెట్ నుంచి 10 పాయింట్స్ తీయడం కూడా డిఫికల్ట్ అయిపోతుంది. ఎందుకంటే అలా పైకి వెళ్తుంది, కిందికి వచ్చేస్తుంది, మళ్ళీ కిందికి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఈరోజు లేక తగిలింది గైస్, నేను పుష్ అయిపోయినా ఫుల్. ఓకే, దాని తర్వాత యా చలో డన్, ఆ ట్రేడ్ దొరికేసింది, చలో డన్. నౌ యాక్చువల్లీ డన్ ఫర్ ద డే నేను. ఓకే, యాక్చువల్లీ నేను డన్ ఫర్ ద డే. చలో చూద్దాం, మార్కెట్ ఇస్ లుకింగ్ ట్రెండింగ్, వాట్ విల్ హ్యాపెన్. ఆల్ టైమ్ హై నుంచి ఏమొస్తుంది, సెల్లింగ్ వస్తుంది. ఓకే, చలో నా మూవ్తో నేను యాంటిసిపేటెడ్, ఇప్పుడు నేను ఏం చేయాలి, సెల్ చేయాలి. ఓకే, ఆ క్యాండిల్ వరకు నేను వెయిట్ చేస్తాను. ఈ క్యాండిల్లో నా ట్రేడ్ అయిపోయింది గైస్, ఈ క్యాండిల్లో ఎప్పుడైతే ఆ ఆల్ టైమ్ హై టచ్ అయిపోయిందో నా ట్రేడ్ అయిపోయింది, ఇక మనం వెయిట్ చేద్దాం అని చెప్పేసి నేను మీరు వెయిట్ ట్రేడ్ చేస్తాను. ఎక్కడ తీసుకున్నారండి ఆ క్యాండిల్లో? నేను ఇక్కడ ఇక్కడ ఈ బ్రేక్ తర్వాత నేను తీసుకున్నాను బేసికలీ. ఓకే, దాన్ని క్లోజింగ్ బ్రేక్ క్లోజింగ్ ప్రైస్ చేశారు. బ్రేక్ అవ్వగానే నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, బికాస్ నాకు ఇంకా అర్థమైపోయింది ట్రేడ్ ఇస్ లుకింగ్ బులిష్. స్టాప్ ఇక్కడ లాస్, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టారు? స్టాప్ లాస్ కింద. కింద. యా ఓకే. యా సి ఒకటి గమనించండి, ఇక్కడ మనం ఇంకొక విధంగా చూస్తే కూడా ప్రైస్ ఇస్ యాక్చువల్లీ బ్రేకింగ్ ది డేస్ హై. ఓకే, ఇది ఒక రీజన్ యాడప్ అవుతుంది, డేస్ హై బ్రేక్ అయింది అని ఒక రీజన్ యాడప్ అవుతుంది టు ది రెసిస్టెన్స్ బ్రేకింగ్. ఓకే, ప్రీవియస్ డేస్ క్లోజింగ్ అనేది ఒక రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఈ 2 థింగ్స్ నాకు వర్క్ అయినాయి. ఓకే, దాని తర్వాత నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. అండ్ ది వే ప్రైస్ ఇస్ లుకింగ్ బుల్లిష్ కదా, దీన్ని బట్టి నాకు అర్థమైపోయింది మార్కెట్ మైట్ రీచ్ ఆల్ టైమ్ హై, బికాస్ నాకు కనిపించే రెసిస్టెన్స్ నెక్స్ట్ ఇదే. యూ గాట్ మీ, నాకు తర్వాత కనిపించే రెసిస్టెన్స్ ఇదే. సో నేను అక్కడ వరకు నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, సింగిల్ క్యాండిల్ డన్, 20 పాయింట్స్ డన్. యాక్చువల్గా మార్కెట్ అందుకంటే ఎక్కువనే మూవ్ అయింది, చలో నేను అక్కడికి నేను డన్ అయిపోయాను. ఓకే, దాని నెక్స్ట్ క్యాండిల్ రెసిస్టెన్స్, నాకు ఆల్ టైమ్ దగ్గర నుంచి విక్ రాగానే నేను అలర్ట్ అయిపోతాను, విక్ ఉందా చలో రెసిస్టెన్స్ తింటది మార్కెట్ ఖచ్చితంగా, ప్రైస్ కిందికి వస్తుంది. అండ్ ఐ వాజ్ రెడీ. ఓకే, అండ్ దాని తర్వాత ఏమైంది, నెక్స్ట్ క్యాండిల్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేదు, ఎంత పైకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేదు. లెటస్ వెయిట్ చూద్దాం ఏమైతే చూద్దాం. ఎందుకంటే మోస్ట్లీ వాట్ విల్ హ్యాపెన్ జనరల్ డేస్లో ఏమవుతుందంటే మార్నింగ్ మూమెంటం ఇచ్చేస్తుంది, దాని తర్వాత సైడ్ అవుట్ అయిపోతుంది మార్కెట్, అండ్ ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తుండే బేసికలీ. ఓకే, చలో చూద్దాం అయితే అయింది లేకపోతే లేదని చూస్తుండే. అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఇలా పడ్డది, దాని నెక్స్ట్ క్యాండిల్ రెడ్డిష్గా క్లోజ్ అయింది. అండ్ చెప్తున్నా కదా, ఈ క్యాండిల్లో నేను ప్రీమియంని అబ్జర్వ్ చేస్తుండే, నో మూమెంట్ అట్ ఆల్, అసలుకే మూమెంట్ లేదు. చలో ఇంకా దీన్ని స్టార్ట్ చేసిందేమో నిఫ్టీ, దీన్ని వేసాలు లైట్ తీసుకుందామని చెప్పేసి ఐ వాజ్ టోటలీ లైక్ ఎట్లాగో సాటిస్ఫైడ్, దొరికేసిన పాయింట్స్ దొరికేసినాయి, ఏం చేస్తామని చెప్పేసి ఐ వాజ్ జస్ట్ బీయింగ్ ది చిల్ అవుట్. ఓకే, చిల్ చేస్తుండే. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఇది ఫార్మ్ అయింది, చలో ఇంకా కాన్ఫిడెంట్ అయిపోయినాకి ప్రైస్ సైడ్ అయిపోతుంది. ఓకే, నౌ సి గైస్, ఇది నాకు ఒక సంకేతం ఇచ్చింది, ప్రైస్ పైకి వెళ్ళింది, ఒక ప్లేస్ వరకు పడ్డది. ఓకే, మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. సో దిస్ ఇస్ క్రియేటింగ్ అ ప్రైస్ యాక్షన్, అల్టిమేట్లీ దిస్ ఇస్ క్రియేటింగ్ దిస్ ప్రైస్ యాక్షన్. ఓకే, చలో సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ అని అనుకున్నాను. ద టైమ్ ఇట్ బ్రేక్ దిస్ లో, ఈ లో బ్రేక్ అవ్వగానే ట్రేడ్ ఎగ్జిక్యూట్ సీదా. ఓకే, అండ్ ఇది ఫార్చునేట్గా నేను ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేస్తుండే, కానీ ఇది ఇక్కడ వరకే వచ్చేసింది. అండ్ చలో ఇది నేను మళ్ళీ యాక్చువల్లీ మీరు ఈ క్యాండిల్ గమనించాలి, ఈ క్యాండిల్ ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చింది, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, సో పైకి వెళ్తున్నప్పుడు చలో ఇది వెళ్ళదు అనుకుంటుందేమో అని చెప్పేసి ఐ జస్ట్ స్క్వేర్డ్ ఆఫ్ ఇన్ ద మిడిల్ ఓన్లీ. ఇందులో కూడా నార్మల్ డీసెంట్ ప్రాఫిట్ అయింది. ఐ థింక్ ఇన్ దిస్ హ్యావ్ క్యాప్చర్డ్ సమ్ హౌ మచ్, సమ్ 9 పాయింట్స్ అనుకుంటా. ఓకే, 9 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాను, అంత డిస్టెన్స్ ఏం లేదు, 9 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాను ఇందులో. ఓకే, బికాస్ అండర్స్టాండ్ ద డిస్టెన్స్ ఇస్ స్మాల్, ఏం చేస్తాం అందులో. అండ్ కొంచెం నేను ఈఎంఐని మారుస్తున్నాను గైస్. ఓకే, ఈఎంఐని మారుస్తున్నాను ఇక్కడ. నౌ సీ వాట్ హ్యావ్ సీన్, నేను ట్రేడ్ చేసేటప్పుడు ఏమేమి చూస్తున్నాను చూడండి. ఓకే, సో ఏం జరిగిందంటే ఆ టైంకి దిస్ ఇస్ 50 మూవింగ్ యావరేజ్. 50 మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి నేను చెప్పాను ఆల్రెడీ, దిస్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషనల్ మూవింగ్ యావరేజ్, ఐ మీన్ ఇన్స్టిట్యూషనల్ ఈఎంఐ బేసికలీ. ఓకే, సో ప్రైస్ ఆ ఈఎంఐ దగ్గరకు వస్తుంది, నాకు అర్థమైపోయింది. దాని తర్వాత ప్రైస్ ఇక్కడ ఎందుకు ఆగిందనే క్వశ్చన్ నాకు వచ్చింది, వై ప్రైస్ స్టాప్ హియర్, ఎందుకు ఆగింది. సో ఐ వాజ్ లుకింగ్, ఓకే ఈ క్లోజింగ్ ఏమైనా యాక్ట్ చేసిందా అంటే చలో ఎనీహౌ నో, బికాస్ ప్రైస్ ఆల్రెడీ దాన్ని ట్యాప్ చేసింది. ఓకే, సో ఐ వాజ్ లుకింగ్, ఓకే 50 EMA ఈజ్ యాక్టింగ్ యాజ్ అ సపోర్ట్ హియర్.
అని నేను అనుకున్నా. ఓకే, నౌ వాట్ హ్యాపెన్, జనరల్లీ వాట్ విల్ హ్యాపెన్ గైస్, ఇట్లా 50 ఎంఎని బ్రేక్ చేస్తే దాని నెక్స్ట్ క్యాండిల్ తురంత్ అంటే వెంటనే పైకి వెళ్ళిపోవాలి. అంటే లైక్ నార్మల్లీ ఇట్స్ అ 50 ఎంఏ ట్రాప్. ఓకే, ఇలా పైకి వెళ్ళిపోవాలి. కానీ ఐ వాజ్ వెయిటింగ్ వాట్ విల్ హ్యాపెన్ అని చెప్పేసి. సో ప్రైస్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, బాగానే ఉంది. ఓకే, ప్రైస్ పైకి వెళ్ళింది, చలో వావ్ గుడ్. పైకి వెళ్తే వెళ్ళాలి కదా పైకి. ఓకే, అండ్ పైకి వెళ్ళేటప్పుడు అది గ్రీనిష్ ఉండే. ఎప్పుడైతే అది ఇలా రెడ్ ఫార్మ్ అయిందో, ఈ డామినెన్స్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తే అది రెడ్ ఫార్మ్ అవుతుందో ఎగ్జిక్యూట్. ఇంకొక ట్రేడ్ దొరికింది గైస్, సీరియస్లీ ఇక్కడ. ఓకే, 3 ట్రేడ్స్ డన్, చలో. దాని తర్వాత ఇక్కడికి ఉండే ప్రైస్ ఇక్కడికి వచ్చింది. నౌ క్లియర్లీ మై మైండ్ సెట్ వాస్ అగైన్ ఫర్ సెల్లింగ్. వై? బికాస్ ఈ ఏరియానే సెల్లింగ్ ఏరియా. ఓకే, సో నేను ఇంకా మళ్ళీ సెల్లింగ్కే ఉండే, నేను ఇంకా సెల్ చేసుకుందామని అనుకుంటున్నా, లైక్ ఇంకా ఎక్స్టెండ్ చేద్దామా అని చూస్తుండే, బట్ అంత కన్విన్సింగ్ ఏం లేదు. ఓకే, అండ్ దట్ టు ఇట్ వాజ్ అన్ ఆఫ్టర్నూన్ సెషన్, సో చిల్ ఆన్, అంతగా పెద్దగా ఏం చేద్దాం అనుకున్నా. అండ్ దెన్ వాట్ హ్యాపెన్, ఈ బుల్లిష్ మూమెంట్ నేను మిస్ అయిపోయినా గైస్. ఓకే, నేను లంచ్ తింటుండే, నేను ఇది మిస్ అయిపోయాను. రాగానే వచ్చేసరికి చూసేసరికి మై గాడ్, నేను ఎటువంటి మూమెంట్ మిస్ అయిపోయానని నేను పర్సన్ అయిపోతున్నా. బికాస్ వన్ థింగ్, వాట్, నేను ఇక్కడ సపోర్ట్ డ్రా చేసుకొని పెట్టుకున్నాను, ఇది బ్రేక్ చేస్తే కిందికి నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసామని పెట్టుకున్నాను. ఓకే, సో అల్టిమేట్ ఇట్ ఇస్ అ ట్రాప్. ఓకే, ట్రాప్ అయితే అయిపోయినాం, చలో ట్రాప్ అయింది. ప్రైస్ మళ్ళీ ఒక బులిష్ అంటే బులిష్ క్యాండిల్ క్లోజ్ చేసింది. చలో, ఎనీథింగ్ అబౌట్ దిస్ ఓకే విల్ బి అ గుడ్ ట్రేడ్. వై? బికాస్ సీ నేను హైని దాటి ఏం కావాలి, 5 minutes లో క్యాండిల్ సస్టైన్ అవ్వాలి, దట్ టు డామినెన్స్ క్యాండిల్. అవునా, మన ఎంట్రీ మెథడ్ అదేనా? చలో, అలా నేను చూస్తుండే అండ్ ఈ మూమెంట్ నేను మిస్ అయిపోయినా. ఓకే, నౌ నెక్స్ట్ వాట్ హ్యాపెండ్, ఈ హైని బ్రేక్ అయితే మాత్రం ట్రేడ్ తీసుకోమని నేను ఫిక్స్ అయిపోయాను. బట్ అంటిల్ వెన్, అంటిల్ ది అగైన్ దిస్ జోన్. ఓకే, ఈ జోన్ వరకు మనం ట్రేడ్ తీసుకోమని నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే, చలో వాట్ హ్యాపెండ్, ట్రేడ్ ఎంటర్ అయిపోయాను. ఓకే, వెరీ గుడ్ ప్రాఫిట్ గైస్, చెప్తున్నా కదా. ఇట్ ఈస్ లైక్, ఒకవేళ కనుక ఈ ట్రేడ్ క్లిక్ అయి ఉంటే ఐ వుడ్ హావ్ మేడ్ ది హైయెస్ట్, అంటే హైయెస్ట్ కాదు, హైయెస్ట్ అని నేను చెప్పలేను, బికాస్ హైయెస్ట్ నేను చాలాసార్లు క్యాప్చర్ చేసాను దీనికంటే ఎక్కువ పాయింట్స్. ఓకే, కానీ ఆ గుడ్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్ అయిపోతుండే, బికాస్ ఆ ప్రాఫిట్ ఎక్కువ అయిపోతుండే, బికాస్ నౌ మై క్యాపిటల్ ఇస్ సమ్వాట్ డిఫరెంట్ కాబట్టి. ఓకే, అయిపోతుండే, బట్ ప్రీమెచ్యూర్గా ప్రైస్ రివర్స్ అయింది. ఐ వాస్ హోల్డింగ్ ఇట్. ఏమైందో తెలుసా, ఈ మొత్తం ట్రేడ్స్లో చేసిన ప్రాఫిట్ ఈ సింగిల్ క్యాండిల్లో మొత్తం డ్రాడౌన్ అయిపోయింది. ఆ స్పైక్ అంతా డేంజరస్ ఉండే. ఓకే, సో పైకి వెళ్ళింది, కిందికి వస్తుంది. చలో, నేను అంతగా నాకు లాస్ ఏం తెలియలేదు. చలో, ఇట్ ఇస్ అ డీసెంట్ లాస్ అని అనుకున్నాను నేను, బికాస్ అక్కడ చూపించిన లాస్ నాకు డీసెంటే. కానీ నేను ఎంటర్ చేసింది సేమ్ స్ట్రైక్ ప్రైస్. ఇది నేను చేసిన, నేను కొంచెం చూసుకోవాల్సిన విషయం ఉంటా. బికాస్ ఇక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోండి. బికాస్ ఐ హ్యావ్ మిస్డ్ అ ట్రేడ్ హియర్. నేను తెలుసో తెలియకనో ఫోమో అని అంటాం. అగైన్ ఇంటర్మీడియట్ పీపుల్ కెన్ కనెక్ట్. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ట్రేడ్ మిస్ అయిపోతుందేమో అనే ఒక భయంలా నేను ఎంటర్ అయిపోయినా. ఓకే, మై అనాలిసిస్ వాస్ కరెక్ట్ ఓన్లీ. నా అనాలిసిస్ ఏంటి, ప్రైస్ చలో ఇంత రివర్సల్ అయిపోయినప్పుడు దీన్ని టచ్ కదా, అనాలిసిస్ వాస్ కరెక్ట్ ఓన్లీ. బట్ అల్టిమేట్లీ ది ట్రేడ్ మేనేజ్మెంట్ కదా, అది కొంచెం మిస్టేక్ అయిపోయింది. ఓకే, అది రాంగ్ అయిపోవడం వల్ల నేను నెగిటివ్గా నేను క్లోజ్ చేసుకున్నాను. ఓకే, దాని తర్వాత సిన్స్ ప్రైస్ పైకి వెళ్ళింది, బికాస్ నౌ యూ షుడ్ యాక్సెప్ట్ యువర్ స్టాప్ లాస్ అల్టిమేట్లీ. ఓకే, మీరు స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన ఇంత బేకార్ రోజా అని నేను ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయాను. కొద్దిసేపు పడుకున్నాను. దెన్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ కొంచెం ఫామ్లోకి వచ్చిన. ఓకే, కంప్లీట్ డిసప్పాయింటెడ్ ఉండే. దాని తర్వాత తీసుకున్నాను గైస్. ఓకే, దాని తర్వాత తీసుకున్నాను 1 trade హియర్, 1 trade హియర్. మళ్ళీ ఎంతైతే ప్రాఫిట్ పోయిందో ఎవ్రీథింగ్ ఇస్ బ్యాక్. Everything is back in these 2 trades. Okay, first trade here, దాని తర్వాత next trade here in this ఈ candle basically. So profit is back. So ultimately, yeah, అంత బ్యాడ్ డే అయితే కాదు. Why this thing happens is, if the market is moving up down like this, it is a 3-way movement guys. Okay, one movement is this, one way is this, and again this way. Okay, so ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు ఇంతగానం. నేను పర్సనల్గా ఇంత వాలటిలిటీ 1 or 2 days చూసాను అంతే నా ట్రేడింగ్ కెరియర్లో. ఓకే, దిస్ ఇస్ సమ్ 3rd or 4th డే. ఓకే, అండ్ బేసికలీ ఇలా ఎందుకు జరిగిందంటే, ఫ్రమ్ పాస్ట్ 4-5 days మార్కెట్లో మూవ్మెంట్ లేదు, మార్కెట్లో సగం మూవ్మెంట్ లేదు. ఓకే, ఇక తప్పదు, ఇంకా మూవ్మెంట్ ఇవ్వాలి, తప్పదు ఇంకా. ఓకే, సో అలా మూవ్ అయింది. అండ్ దాని తర్వాత బ్రో ఎప్పుడైతే, యా
బ్రో ఇప్పుడు చెప్పండి. నిఫ్టీ ఆల్ టైమ్ హై రీచ్ అయింది కదా, నెక్స్ట్ 2 days లో మనం డౌన్ ట్రెండ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడే అది చెప్పలేం, ఇప్పుడే అది అసలుగా చెప్పలేం. ఓకే, ఇది ఇలా పైకి కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో కొన్ని థింగ్స్ మనం ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఇఫ్ యూ ఆస్క్ మీ కదా, పర్టికులర్లీ దిస్ ఏరియా, ఓకే, పర్టికులర్లీ ఈ ఏరియా మాత్రం నో ట్రేడింగ్ జోన్. ఫస్ట్ థింగ్, అది నో ట్రేడింగ్ జోన్ అయితే బ్రేక్ చేసింది. ఓకే, కానీ నేను ఇంకా కాన్ఫిడెంట్ లేను అది డౌన్ ట్రెండ్ వస్తుంది అని చెప్పేసి నేను ఇంకా కాన్ఫిడెంట్ లేను. ఓకే, సో వై? బికాస్ రేపు సడన్గా గ్యాప్ అప్ ఉన్నాయి, మార్కెట్ ఇంకా పైకి వెళ్ళొచ్చు. బికాస్ 25,000 ఇస్ నాట్ దట్ మచ్ ఫార్. 25,000 ఎంత? దానికి 300 పాయింట్స్ ఇలా ఇచ్చిన మూమెంట్ రేపు ఇచ్చేస్తే చాలు. ఓకే, బట్ జనరలీ ఫ్రైడేస్ విల్ బి సమ్వాట్ ట్రెండింగ్. ఓకే, థర్స్డే ఇలా అయింది కాబట్టి ఫ్రైడే కెన్ బి ఆ డౌన్ ట్రెండ్ అని నేను అనుకుంటున్నాను, కానీ దిట్ ఈస్ జస్ట్ అ నార్మల్ గెస్ అంతే, నేను ఏం అనాలిసిస్ చెప్పట్లేదు. ఓకే, రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ ఇట్స్ కండిషన్స్ వి విల్ డూ ద ట్రేడ్. ఓకే, మనం రేపు దాని కండిషన్స్ ని బట్టి మనం డౌన్ ట్రెండ్ ఇస్తున్నాం లేదా మనం ట్రేడ్ చేయొచ్చు. బికాస్ దిస్ కెన్ యాక్ట్ as a రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ గైస్. అంటే ఎంత స్పీడ్ అయితే పైకి వెళ్ళిందో అంత స్పీడ్ కూడా మార్కెట్ కిందికి రావచ్చు, దట్ టు ఆన్ ఫ్రైడే. ఓకే, సో ఫ్రైడే ఇస్ అ వెరీ గుడ్ డే అని చెప్పాలి. ఓకే, ఫ్రైడే ఇస్ అ వెరీ గుడ్ డే అని చెప్పాలి. బికాస్ మండే, ట్యూస్డే, వెనస్డే మూమెంటే కాలేదు. చలో, థర్స్డే, ఫ్రైడే కెన్ బి ఆ మూమెంటం డేస్. ఓకే, అండ్ ఎందుకో ఈరోజు అది మరీ ఓవర్గా మూమెంటం ఇచ్చేసింది కాబట్టి రేపు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎనీథింగ్ అబౌట్ దిస్ ఐ విల్ డెఫినెట్లీ గో అప్ సైడ్. ఓకే, బట్ విత్ అ వెరీ లెస్ క్వాంటిటీ, అంటే కొంచెం క్వాంటిటీ తగ్గించి పెట్టాల్సి వస్తుంది. బికాస్ ప్రీమియం చాలా హై ఉంటుంది, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిన్న ప్రాఫిట్ అయింది, ఐ మీన్ ఈరోజు ప్రాఫిట్ అయింది. ఓకే, జనరలీ ఇలా హైయెస్ట్ ప్రాఫిట్ కొట్టిన రోజు మనం ట్రేడ్ చేయొద్దు అనమాట. లైక్ నెక్స్ట్ డే వీ షుడెంట్ ట్రేడ్, బికాస్ ఆ ఎమోషన్స్ పీక్లో ఉంటాయి కాబట్టి. ఓకే, సో లైక్ ఎనీథింగ్ అబౌట్ దిస్ ప్లేస్ కదా, ఈ ప్లేస్ కింద మాత్రం యా డెఫినెట్లీ ఇట్ ఈస్ అ డౌన్ ట్రెండ్ అనే చెప్పాలి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అ డీసెంట్ మూవ్ డౌన్ సైడ్ అని చెప్పొచ్చు. ఓకే, బట్ యా అల్టిమేట్లీ లెట్ అస్ వాచ్. మనం అలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు కిందికి పడతా అని చెప్పేసి. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ విల్ అబ్జర్వ్. ఓకే, కానీ ఇంత మూమెంట్ ఇస్తానైతే అసలు ఎక్స్పెక్ట్ అయ్యలేదు చాలా, కానీ టోటలీ సాటిస్ఫైడ్ నేనైతే ఈరోజు. ఒక 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 పాయింట్లో ఫుల్ హ్యాపీ, ఒక పాయింట్లో ఫుల్ సాడ్, మళ్ళీ దాని తర్వాత బ్యాలెన్స్డ్ మూడ్. సో కొంచెం ఓకే, ఇట్ వాజ్ అ డీసెంట్ డే అనే చెప్పాలి. ఓకే, సో ఇట్లాంటి మూమెంట్ డైలీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. రేపు ఎల్లుండి 1 month వరకు ఇట్లాంటి మూమెంటే రాదు. ఓకే, బడ్జెట్ డే కెన్ బీ సమ్ వాట్ ఆ మూమెంటం డే. ఓకే, చెప్పలేం. లైక్ బికాస్ ఈ మార్కెట్ ఇలా పైన స్టాప్ లాస్లో హండ్ చేయడం, కింద స్టాప్ లాస్లో హండ్ చేయడం. బికాస్ ఒకటి గమనించండి, వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ హియర్ ఇఫ్ యూ వేర్ అ బిగినర్. ఓకే, బిగినర్ ప్రైస్ యాక్షన్ నేర్చుకొని పోయి ఉంటే ఏమైంది? మార్కెట్ ఆల్ టైమ్ అయిపోయింది. ఓకే, ఆల్ టైమ్ హైని దాటేసింది. నా వాట్ యూ విల్ డూ యాజ్ అ బిగినర్? న్యూస్ రాగానే నిఫ్టీ ఈజ్ అట్ ఇట్స్ ఆల్ టైమ్ హై, నిఫ్టీ ఆకాశాన్ని అంటే అయిపోతుంది ఇప్పుడు, నిఫ్టీ ఈజ్ యాజ్ టచ్ ఇట్స్ ఆల్ టైమ్ హై. ఇంతకుముందు ఆల్ టైమ్ టచ్ కాలేదు నిఫ్టీ. ఎవ్రీవన్ చలో 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 బై 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 డన్. ఓకే, చలో, ఇట్ వాజ్ అ నెగిటివ్ ప్లేస్. ఈ ప్లేస్లో మాత్రం మనం ఖచ్చితంగా సెల్లింగ్ చేస్తాం. మీరు క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయకపోతే ఏం చేసేవారు? ఖచ్చితంగా ఇంత సెల్ చేసేవారు. డన్. దాని తర్వాత మీరు ఏమనుకుంటారు? ఈ ప్లేస్ నుంచి ఎలాగో నిఫ్టీ పడ్డది కాబట్టి మళ్ళీ ఇదే ప్లేస్ నుంచి పడుతుందేమో, ఆల్ టైమ్ హై నుంచి మళ్ళీ ట్రాప్ ఏమో అనుకుంటారు. డన్. సో థింగ్స్ ఆర్ సో మచ్ మ్యానిపులేటివ్ హియర్. ఓకే, చాలా మ్యానిపులేటివ్ ఉంటుంది. సో మీరు ఆ మ్యానిపులేట్ చేసే వాడు ఎలా ఆలోచిస్తారో అలా అలా ఆలోచించాలి. ఓకే, యా మనం ఆ ఆలోచన ట్యాప్ చేస్తాం ముందు ముందు. ఓకే, దట్ విల్ బి కంప్లీట్లీ నేను అది మీతో చేయించే బాధ్యత నాది. ఓకే, బికాస్ వాడి మైండ్ సెట్ మనం ట్యాప్ చేయాలి, వాడు ఎలా ట్రేడ్ చేస్తాడో మనం అలా ట్రేడ్ చేయాలి. ఓకే, సో ఇట్లాంటి మూమెంట్ మాత్రం రేపు ఎల్లుండి ఎక్స్పెక్ట్ చేయకండి. యా ఫ్రైడే చలో సమ్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్, బట్ అల్టిమేట్లీ నో, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా చెప్తా. ఎక్స్పెక్ట్ చేయని రోజే ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ బేసికలీ, సారీ. ఓకే, ఎక్స్పెక్ట్ చేయకండి, జరిగితే యూ విల్ బి లక్కీ, జరగకపోతే చలో మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలాగో ఫైన్ ఉండే. ఈ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మూమెంట్ అవుతుందని. ఓకే, బట్ జరిగింది, నేను క్యాప్చర్ చేసుకున్నా, ఐఎమ్ హ్యాపీ నౌ. ఓకే, చలో, అలా ఉండే. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ డే ఫర్ మీ. చెప్పాలంటే బేసికల్లీ ప్రైస్ యాక్షన్ ఈజ్ అ కింగ్ హియర్. ఓకే, ఎందుకని చెప్తున్నా అంటే ప్రైస్ ఒక ప్లేస్ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు మీరు క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయకపోతే ఇక్కడ ఎర్రిపుష్పమైంది మీరే. ఇప్పుడు నేనేం చేయలేను దానికి. ఓకే, ఒక ప్లేస్ నుంచి ప్రైస్ సపోర్ట్ తీసుకుంది, మీరు ఈ సపోర్ట్ని గమనించాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అది ఒక ప్లేస్ నుంచి రెసిస్టెన్స్ తిన్నది. రెసిస్టెన్స్ ఇస్ వాట్? యువర్ ఆల్ టైమ్ హై తిన్నది. ఓకే, రెసిస్టెన్స్ నుంచి ప్రైస్ తిని కిందకి వచ్చింది, వెరీ గుడ్. ప్రైస్ మళ్ళీ అదే సపోర్ట్ నుంచి పైకి వెళ్ళింది, వెరీ గుడ్. ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, దట్ టు విత్ ద రీటెస్ట్, వెరీ వెరీ గుడ్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ప్రొజెక్షన్ నుంచి పైకి వెళ్ళింది, వెరీ వెరీ గుడ్. ఒక ప్లేస్లో ఆగింది. నౌ దిస్ ఇస్ అ కంప్లీట్ ప్రొజెక్షన్ ఓన్లీ. నో, ఓకే, యా, సిన్స్ మీ ట్రేడ్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటేనే
థింగ్స్ పాసిబుల్ అవుతుండే ఇక్కడ. ఓకే, ట్రేడ్ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేకపోతే మాత్రం యూ విల్ బి ఆ బుల్షిట్ ఉంది పక్క. ఓకే, సో ఆ ట్రేడ్ మేనేజ్మెంట్ కొంచెం వస్తే చాలు, థింగ్స్ విల్ బి క్లియర్ హియర్. ఇక్కడ ఏం ఎస్ఎంసీ లేదు నాకు, ఇలా ట్రాప్ ట్రేడింగ్ లేదు, ఏం లేదు, జస్ట్ నార్మల్ ట్రాన్సాక్షన్. సపోర్ట్, రెసిస్టెన్స్, సపోర్ట్, రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బ్రేక్, మళ్ళీ ఒక ప్లేస్, డన్. ఓకే, కానీ ఈ ప్రీమియం ఇక్కడే ఎందుకు ఆగాలి, ఈ టాప్ లోనే ఎందుకు మూమెంట్ ని క్యాప్చర్ చేశాను, అండ్ హౌ ఐ బుక్ దిస్ బేస్డ్ ఆన్ ది ఆప్షన్ ప్రీమియం చార్ట్. ఆప్షన్ చార్ట్ మళ్ళీ ఇంకొక రోజు నేను ఆప్షన్ చార్ట్ అనే పేరు తీసిన రోజు. ఓకే, ఆప్షన్ చార్ట్ లో ఆ పీక్ తెలిసిపోతుంది, ప్రైస్ అక్కడ నుంచి కిందికి వస్తుందా లేకపోతే ప్రైస్ అక్కడ నుంచి పైకి వెళ్తుందా అని ఒక పీక్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో దోస్ డేస్ యూ విల్ బి కేర్ఫుల్, మీరు ఎగ్జిట్ చేస్తారు. ఓకే, అండ్ యా అట్లాంటి ఒక డే ఉండే ఈరోజు అల్టిమేట్లీ. ఓకే, చలో గైస్, లెట్ us discuss ది ఎంట్రీ మెథడ్ అగైన్. ఓకే, ఈ రోజుతో మీ ఎంట్రీ మెథడ్ క్లియర్ అయిపోవాలి. ఓకే, వై? బికాస్ బేస్డ్ ఆన్ మై అనాలిసిస్, ఓకే, నేను ఎంట్రీ మెథడ్ యూజ్ చేసే ప్రాఫిట్ చేస్తాను, కుల్లా చెప్తున్నాను. ఓకే, ఎంట్రీ మెథడ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎందుకంటే ఎంట్రీ కరెక్ట్గా ఉంటే, ఎంట్రీ మాత్రం కరెక్ట్గా ఉంటే ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి. మీ ఎగ్జిట్ మీరు ఆటోమేటిక్గా మార్కెట్ ప్రకారంగా మీరు ఎగ్జిట్ చేయాలి. ఓకే, సి నేను ఇప్పుడు నేను అల్టిమేట్గా నేను ఏం చెప్తున్నాను అంటే, సి నేను యా ఈ ఈ క్యాండిల్లో ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి, బేసికలీ ఈ పాయింట్లో ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, కానీ ఏం జరిగింది, ప్రైస్ ప్రీమెచ్యూర్గా అక్కడ నుంచే తిరిగిపోయింది. నౌ మీరు సిచ్యువేషన్ చూసి ఎగ్జిట్ అవ్వాలి అక్కడ. ఓకే, మీకు అర్థం కావాలి, ఓకే ప్రైస్ నా లెవెల్ రెస్పెక్ట్ చేయట్లేదు, చలో ప్రైస్ ప్రీమెచ్యూర్గా పడుతుందని చెప్పేసి మీరు రెస్పెక్ట్ చేసుకొని దానికి మీరు తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, ఎగ్జిట్ అవ్వకపోతే మాత్రం కొంపలు అంటుకపోతాయి బేసికలీ. ఓకే, సో అలా థింగ్స్ ఎగ్జిట్ చేయడం అనేది మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో వెన్ టు ఎగ్జిట్, వెన్ టు నాట్ ఎగ్జిట్ అనేది మీ మైండ్ సెట్ మీకు చెప్పాలి. ఓకే, అది ఎలా అనేది మనం చూద్దాం, ముందు మనం చూద్దాం. ఓకే, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఆప్షన్ చార్ట్ కేస్. అగైన్ చెప్తాను, ఆప్షన్ చార్ట్ చాలు. ఆప్షన్ చార్ట్లో మనకు తెలిసిపోతుంది ప్రైస్ అక్కడ నుంచి పడిపోతుందా, అక్కడ నుంచి ఇంకా పెరుగుతుందా అని చెప్పేసి. ఓకే, మూమెంట్కి టైం అయ్యలే. వన్ క్యాండిల్ నేను చెప్పలేను అది ఏ క్యాండిల్ తెలియదు గైస్. సమ్ క్యాండిల్ ఉండే, నేను ఆప్షన్ చార్ట్ పెట్టాను ఇలాగా, అది మొత్తం ఇలా పైకి వెళ్ళిపోయింది, నాకు దాన్ని గుంజుతున్నా కొద్ది కిందికి రావట్లేదు, బికాస్ ఐ మీన్ 1 minute. ఓకే, నేను ఇలా డ్రాగ్ చేస్తున్నా, నాకు అది కిందికి రావట్లేదు, ఎక్కడో దాటేసింది అది. నేను మళ్ళీ స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసి, మళ్ళీ దాంట్లో 1 minute షిఫ్ట్ చేసి, మళ్ళీ స్కాల్పర్ మోడ్ ఆన్ చేసి, దాంట్లో క్వాంటిటీ ఎంటర్ చేసి, నేను బై నొక్కే లోపు దాని మూమెంట్ అయిపోతుంది. నేను అట్లాంటిది కూడా చూసాను ఈరోజు. ఓకే, ఏదో క్యాండిల్ నాకు అది గుర్తులేదు, సమ్వాట్ ఐ డోంట్ నో దిస్ క్యాండిల్ ఏ క్యాండిల్ తెలియదు, అది సడన్ మూమెంట్ అది. ఇంకా నేను చలో లైట్ తీసుకోలేదు, ర్యాండమ్ మూమెంట్స్ ఆర్ ర్యాండమ్ ఓన్లీ, లైట్ తీసుకోండి, ఏం చేయలేము అక్కడ. ఓకే, సో ఇఫ్ ఎంట్రీ ఈస్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్, హాఫ్ ఆఫ్ యువర్ ట్రేడింగ్ ప్రాబ్లమ్స్ ఇస్ క్లియర్ ఓన్లీ. ఓకే, అనాలిసిస్ ప్రాక్టీస్ చేయంగా వచ్చేస్తుంది. ఓకే, ఎంతగానం లైవ్ని చూస్తూ వచ్చేస్తుంది. ఎంట్రీ మాత్రం రాదు గైస్, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. సో ఎంట్రీ ఒకటి క్లియర్ అయిపోయింది అనుకోండి, పర్టికులర్ ఒకటే దానికి స్టిక్ అయి మీరు ఎంట్రీ అవుతే డన్, యూ ఆర్ సమ్వాట్ గుడ్ ఇన్ ది మార్కెట్. ఓకే, చలో నౌ సి గైస్, మనం ఫస్ట్ ఏంటది ఎఫ్ఐఐ, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది భరత్. లేదు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అది కన్సిడర్ చేయలేదా ట్రేడింగ్? ఏంటది FIDS న్యూస్ ఉంది కదా, అది కన్సిడర్ చేయలేదు ఇవాళ? నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సి న్యూస్ ఇస్ బుల్షిట్. ఓకే, న్యూస్ ఇస్ బుల్షిట్. ఓకే, యా సమ్ న్యూస్ మైట్ ఎఫెక్ట్ ద మార్కెట్, నేను అదైతే ఉంది పక్కా, నేను కాదని చెప్పట్లేదు. కానీ నాకు ప్రొజెక్షన్ చెప్పేస్తుంది కదా, ప్రైస్ పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో. సో నౌ వై టు లుక్ న్యూస్. ఓకే, సో యా సమ్ గుడ్ న్యూస్ లైక్ రిలయన్స్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి, మార్కెట్ మైట్ గో అప్. ఓకే, రిలయన్స్ రిజల్ట్స్ బాగా రాలేవు, మార్కెట్ మైట్ గో డౌన్. ఇది జస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, దట్స్ ఇట్, పాయింట్ ఆఫ్ వ్యూ. నౌ ఇన్స్టిట్యూషన్స్ ట్రాప్స్ లైక్ మ్యానిపులేటర్స్ ఏం చేస్తారంటే, మనం రిలయన్స్ రిజల్ట్స్ బాగా వచ్చినాయని చెప్పేసి మనం అందరం బై చేస్తాం కదా, వాళ్ళ న్యూస్ని తెలుసుకొని వాళ్ళు సెల్ చేస్తారు ఆపోజిట్గా పెద్ద క్వాంటిటీతో. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఇప్పుడు మీరు దీన్ని తెలుసుకోవాలంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు లెర్న్ ప్రైస్ యాక్షన్. న్యూస్ కాదు, మీరు నేర్చుకోవాల్సిన ప్రైస్ యాక్షన్ అక్కడ. ఓకే, కింద గీసిన రెసిస్టెన్స్ దగ్గర నేను అది క్యాండిల్ కంప్లీట్ అవ్వకముందే పుట్టు తీసుకున్నా. ఓకే, ఓకే, నేను తీసుకున్నప్పటి నుంచి ఇంకా రాలేదు. మళ్ళీ నేను వస్తుందేమో అని స్టాప్ లాస్ కూడా పెట్టుకోకుండా వెయిట్ చేసిన. ఆల్మోస్ట్ ఇంకా వెరీ గుడ్ మిస్టేక్ ఇంకా మై జీరో డియర్ ఫ్రెండ్. యా, జీరో అయిపోయేదాకా వెయిట్ చేస్తారా? వావ్, చేయలేదు. ఇంకొక 10-15 ప్రీమియం ఉన్నప్పుడు ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, ఎప్పుడు కొన్నారు మీరు? ప్రీమియం ఎంత ఉన్నప్పుడు కొన్నారు? 39 పాయింట్ సంథింగ్.
ఓకే 40 రూపీస్ ఉన్నప్పుడు కొన్నారు, మీరు 10-15 అప్పుడు ఎగ్జిట్ చేశారు. ఓకే యూ హ్యావ్ అల్టిమేట్లీ లాస్ట్ హౌ మచ్? ఓకే సమ్ 20 to 25 పాయింట్స్ 100 లూజ్ అయ్యారు quantity, అనుకుందాం. ఎంత 100 క్వాంటిటీ? ఓకే 4 డన్. lakhs. ఓకే సి ద థింగ్ ఇస్, సి గైస్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో అతను చేసిన మిస్టేక్ ఏందో ఒకరు చెప్పండి చూద్దాం. క్యాండిల్ క్లోజ్ స్టాప్ లాస్ పెట్టుకోకపోవడం క్యాండిల్ క్లోజ్ అవ్వదు. ఎంట్రీ మెథడ్ ఫాలో కాకపోవడం. ఓకే వన్ guy is telling ఎంట్రీ మెథడ్ ఫాలో కాకపోవడం, సెకండ్ guy is స్టాప్ telling లాస్ పెట్టకపోవడం. క్యాండిల్ పెట్టకపోవడం, థర్డ్ మిస్టేక్ ఇస్ Stop స్టాప్ loss. లాస్ పెట్టకపోవడం. ఎనీ అదర్ ఓకే వెరీ ఇంపార్టెంట్ టాప్ లాస్ ఎందుకు డిసిప్లిన్. పెట్టలేదంటే ఎక్స్పైరీ కదా, కొంచెం వోల్టాలిటీ వస్తది అని వెయిట్ చేశాను. ఐ గాట్ ఎక్స్పైరీ డే కాకపోతే నేను షూర్ గా స్టాప్ లాస్ పెట్టేవాడిని. ఓకే ఎక్స్పైరీ అని ఒక్క రీజన్ తో ఆగా స్టాప్ లాస్ పెట్టుకున్నా. ఓకే చలో మనం దీన్ని ఎక్స్క్లూడ్ చేద్దాం. ఓకే బ్రో స్టాప్ లాస్ పెట్టితే పక్కా పెడుతుండే, బట్ సిన్స్ ఎక్స్పైరీ పెట్టొద్దు అనేసి ఫిక్స్ అయిపోయాడు, బికాస్ ఆ వాలిటిలిటీలో స్టాప్ లాస్ తొందరగా హిట్ అయిపోతుంది చెప్పేసి. ఓకే సి వన్ మేజర్ థింగ్ నేను ఇప్పుడు చెప్తా, ఇది మీరు రాసుకొని పెట్టుకోండి. ఇట్లాంటి వాలటైల్ డేస్ లో ఉన్నప్పుడు మాత్రం స్టాప్ లాస్ ని ఖచ్చితంగా పెట్టాలి, కానీ కొంచెం ఎక్స్టెండ్ చేయండి, అంతే. కొంచెం ఎక్స్టెండ్ చేయండి, పర్లేదు. ఓకే ఎక్స్టెండ్ చేయండి, బీ దట్ రిస్కీ. ఈ కొంచెం ఎక్స్టెండ్ చేసేంత రిస్క్ మీరు పెట్టండి, కానీ స్టాప్ లాస్ పెట్టకుండా మాత్రం ఉండొద్దు, నెవర్. ఓకే నౌ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఎంట్రీ మెథడ్ ఒక్కటి యూజ్ చేస్తే మీరు అన్నెసరీ ట్రేడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోరు. ఓకే అన్నెసరీ ట్రేడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోరు. ఓకే నౌ ద థింగ్ ఇస్, సి ఈ క్యాండిల్ దాటిన తర్వాత ఒక 5 minutes క్యాండిల్ నేను క్లోజ్ అవ్వాలని చెప్పాను. ఓకే బై మిస్టేక్ గా క్లోజ్ అయిందని అనుకుందాం. ఓకే క్లోజ్ అయిందని అనుకుందాం. నౌ ఐఎమ్ సారీ ఒకవేళ గనక మీరు స్టాప్ లాస్ పెట్టుంటే మీకు ఎంట్రీ మెథడ్ లో కూడా స్టాప్ లాస్ హిట్ అయ్యేది, అవునా? స్టాప్ లాస్ హిట్ అయ్యేది, కానీ అది మీకు 1 minute లో హిట్ అయ్యేది, అవునా? ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎంట్రీ బేస్డ్ ఆన్ మై అనాలిసిస్, అంటే నేను ఎలా ఎంట్రీ చేస్తున్నా మీరు అలా చేస్తే మీరు 1 minute లో స్టాప్ లాస్ పెట్టేవారు. 1 minute లో మీకు స్టాప్ లాస్ ఎంత వస్తుంది? మాక్సిమం 4 points, 5, 6, పోనీ నా పర్ డే స్టాప్ లాస్ 8 పెట్టండి, సరే 10 పెట్టండి, మీరు ఎంత రిస్క్ అయితే పర్వాలేదు, 10 పెట్టండి. సో మీ ఎంట్రీ మెథడ్ వల్ల మీ స్టాప్ లాస్ దొరికేసింది, మీకు ఇంకా చిన్న స్టాప్ లాస్ తీసుకొని మీరు బయటకు వచ్చేస్తారు. ఓకే సో మీకు ఒకవేళ మీరు ఒక రాంగ్ ట్రేడ్ లో ఎంటర్ అయినా కానీ మిమ్మల్ని ఒక ఎంట్రీ మెథడ్ కాపాడుతుంది గైస్. నౌ ఓకే బేసికలీ ఎంట్రీ మెథడ్ అని చెప్పాను, స్టాప్ లాస్ కాపాడుతుంది. మెయిన్ రీజన్ ఇస్ స్టాప్ లాస్. ఈ క్యాండిల్ ఇంకా క్లోజ్ అవ్వకముందే స్కాల్పింగ్ కాకుండా డైరెక్ట్ ఒక 39 పాయింట్ సంథింగ్ కి నాకు ఆల్రెడీ ఎంట్రీ పెట్టేసి ఉన్నా, అది ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇంకా. ఓకే సో డన్. నౌ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ది బ్లడీ క్యాండిల్ క్లోజింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సపోర్ట్ లెవెల్ ని వెంటనే బ్రేక్ చేయగానే ట్రేడ్ అస్సలు తీసుకోవద్దు. సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసి ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. మొత్తుకొని చెప్తున్నా, ఇంకొకసారి మిస్టేక్ చేయకండి గైస్, చెప్తున్నా. దోస్ హూ పీపుల్ ఆర్ దేర్ హియర్, ప్రతి ఒక్కరికి ఒకటే థింగ్ చెప్తున్నా, క్యాండిల్ క్లోజ్ కాకముందు ప్రీ మెచ్యూర్ గా ట్రేడ్ ని అసలు ఎంటర్ చేయొద్దు. అసలు మీరు ఎక్కడ ఎంట్రీ అవ్వాలంటే బేస్డ్ ఆన్ మై ఎంట్రీ మెథడ్ మీరు చేయాల్సింది, వెయిట్ ఐ విల్ టెల్ యూ. నేను ఎలా ఎంటర్ చేస్తా చెప్తున్నాను. బేసికలీ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఉంటే, ఓకే ఆ క్లోజ్ అయిన క్యాండిల్ లోని బ్రేక్ అయ్యి నాకు 5 minutes లో డామినెన్స్ క్యాండిల్ ఆర్ ఎల్స్ ఇలాంటి రిజెక్షన్ క్యాండిల్ వచ్చి ఉంటే మాత్రం డెఫినెట్లీ ఎంటర్ పక్కా. ఓకే స్టాప్ లాస్ ఏముంటుంది? అదే డామినెన్స్ క్యాండిల్ హై లేదా అదే రిజెక్షన్ క్యాండిల్ హై ఉంటుంది ఆ స్టాప్ లాస్. ఇక్కడ నేను లిసన్, డే లోని పెట్టుకున్నాను బ్రో. డే లో హిట్ అయిపోతే ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఎంట్రీ పెట్టుకున్నా, అది హిట్ అయిపోయింది వెంటనే. ఇంకా అప్పటి నుంచి ఇంకా మార్కెట్ డౌన్ అవ్వలేదు, వెళ్ళిపోయింది పైకి. done. See that is okay. I think there are few people who know SMC here. Shiva ఉన్నారా? శివ మకరాజ్పేట్ or else I don't know, sorry మకరాజ్పేట్ అంటారా, శంకరంపేట్ శివ. Okay, any person who is there who knows SMC here? SMC తెలిసిన పర్సన్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చలో ఓకే నో వన్, చలో ఫైన్ నో ప్రాబ్లం. అతను ఉంటే చెప్పేస్తుండే వాట్ వాస్ ది రీజన్ వై డే లో తర్వాత ప్రైస్ ఎందుకు రివర్స్ అవ్వాలి దాటిన తర్వాత. ఓకే దీస్ వి విల్ లెర్న్ ఇన్ SMC గైస్. సీ దట్ ఈస్ వాట్ బిగినర్స్
మనకి ప్రైస్ యాక్షన్ ఒకటే చెప్తాం ఏంటి, డేలో దాటంగానే చలో సెల్ 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 సెల్. ఏంటది ఓకే చలో, దట్ వాస్ ది మిస్టేక్. క్యాండిల్ క్లోజ్ కాక ముందు మాత్రం నెవర్ ఎవర్ ఎగ్జిక్యూట్ ది ట్రేడ్. ఓకే, స్టాప్ లాస్ నేను చెప్పేసాను, కొంచెం పెద్దగా పెట్టాలి. వాలటైల్ డేస్ లో పెద్దగా పెట్టండి. హిట్ అయితే హిట్ అని తీసుకొని పక్క జరిపోండి, కానీ అనవసరంగా అది చేయొద్దు. ఓకే, మిస్టేక్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాట్, డిసిప్లిన్ మేజర్లీ. సో ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ వన్ రూట్, దట్ ఈస్ డిసిప్లిన్. ఓకే, డిసిప్లిన్ ఎలా వస్తుంది? ఒక్కటే రోజు నేను రేపటి నుంచి తీసుకోను, స్టాప్ లాస్ ఇంతకంటే ఎక్కువ నేను తీసుకోను, రేపటి నుంచి ఎంట్రీ మెథడ్ మాత్రమే యూజ్ ఎంట్రీ చేస్తా, రేపటి నుంచి నేను స్టాప్ లాస్ పెడతా, ఖచ్చితంగా పెడతా అని మీరు ఫిక్స్ అయితే కాదు అది. ఎవ్రీ డే మీరు ప్రాక్టీస్ చేస్తూ డిసిప్లిన్ని అలా బిల్డప్ చేస్తే అవుతుంది. ఓకే, సో నేను చెప్తున్నా కదా గైస్, 1 year డిసిప్లిన్తో ఉండండి, దాని తర్వాత యూ విల్ బీ అ డిఫరెంట్ ట్రేడర్. పక్కా. మీరు డిసిప్లిన్ లేనంత వరకు మీరు లాస్ అవుతాయి. ఇక మీరు ఎంతవరకు పోతారో మీ ఇష్టం, మీ చేతుల్లో పెడుతున్నా. మీరు డిసిప్లిన్గా లేనంత వరకు లాస్ అవుతాయి. మీరు 4 years లేకపోతే 4 years లాస్ అవుతాయి. మీరు 5 years లేకపోతే 5 years లాస్ అవుతాయి. 1 year ఉంటే చాలు, 1 year ఉంటే చాలు. నెక్స్ట్ ఇయర్ మీరు డిఫరెంట్గా ట్రేడ్ చేస్తారు, నాది గ్యారంటీ. బికాస్ నేను అలానే తయారైనా కాబట్టి. ఓకే, బికాస్ నాకు పైసాకి నాకు లెక్క కావాలి. ఇది మార్కెట్ లోని వాలటైల్ అన్నారు కదా, అంటే ఏంటండి? ఓకే, మార్కెట్లో వాలటిలిటీ అన్నప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. మార్కెట్ ఇలా చిన్న చిన్న క్యాండిల్స్ సైడ్ వేస్ ఉన్నప్పుడు దీన్ని మనం వాలటైల్ మార్కెట్ అనము, వాలటిలిటీ అనము. మార్కెట్లో అయితే పెద్ద పెద్ద క్యాండిల్స్ పైకి కిందికి కొట్టుకుంటుందో దాన్ని మనం వాలటిలిటీ మార్కెట్ అంటాం. ఓకే, మనం డిస్కస్ చేద్దాం దీని గురించి, మనం డిస్కస్ చేద్దాం. ఓకే, వీ హ్యావ్ డేస్ ఫర్ దీస్ ఆల్సో. నౌ గైస్, సో గుర్తుపెట్టుకోండి, మీరు సపోజ్ యూ వాంటెడ్ టు ట్రేడ్ అ డామినెన్స్ క్యాండిల్. మనం ప్రతి ఒక్క క్యాండిల్కి ఎంట్రీ మెథడ్ పెడదాం. ఇప్పుడు నేను చెప్పాను కదా నిన్న పెడదామని చెప్పేసి. సపోజ్ మార్కెట్ ఇలా వస్తుంది ఒక ప్లేస్ నుంచి, నో విల్ డ్రా సమ్వాట్ ప్రాక్టికల్ థింగ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, సో ఇక్కడ ప్రైస్ ఒక డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అయింది. నా జనరలీ డామినెన్స్ క్యాండిల్ థియరీ ఏంటి, ప్రైస్ పైకి వెళ్ళాలి. ఓకే, నేను ఏం చెప్తాను, ప్రైస్ కింద కూడా వెళ్తుంది బ్రో అని నేను చెప్తాను. ఓకే, వావ్, వెరీ గుడ్. ఎప్పుడైతే ఈ డామినెన్స్ క్యాండిల్ హైని దాటి 5 minutes లో ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, ఇక వేరే క్వశ్చనే లేదు, వేరే ముచ్చటనే లేదు మళ్ళీ. ఓకే, నౌ దిస్ క్లోజింగ్, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఓకే, ఈ క్యాండిల్ షుడ్ నాట్ బి అ డోజీ. డామినెన్స్ క్లోజింగ్ పనిచేస్తుంది. ఓకే, ఆ డామినెన్స్ క్యాండిల్ కి కూడా పెద్దగా విక్ ఉండదు. దిస్ ఇస్ అగైన్ ప్రాబ్లం. పెద్దగా విక్ ఉండదు, రిజెక్షన్ క్యాండిల్ అయిపోతుంది. విక్ పెద్దగా ఉండదు. ఓకే, యా కింద విక్ లేదు, కానీ బ్రో పైన వెళ్ళాక పైన విక్ వచ్చింది. నో, నెవర్ టేక్ ది ఎంట్రీ. ఓకే, నిజంగా ప్రైస్ పైకి వెళ్ళాలని అనుకుంటే మాత్రం అమ్మతోడు చెప్తున్నా గైస్, అది ఇట్లనే ఫామ్ అవుతుంది. ఆర్ ఎల్స్ అది కిందికి వచ్చి ఇలా పైకి వెళ్ళి రిజెక్షన్ క్యాండిల్, దట్ ఇన్ గ్రీన్ కలర్ ఫామ్ అవుతుంది. గ్రీన్ కలర్ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నిజంగా ప్రైస్ పైకి వెళ్ళాలనుకుంటే, ఐ మీన్ టు సే, ఈ డామినెన్స్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని హైని దాటి ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలన్నప్పుడు, దిస్ క్యాండిల్ కెన్ బి అ డామినెన్స్ క్యాండిల్ ఆర్ ఎల్స్ అ రిజెక్షన్ క్యాండిల్, సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో మనకి ఏం కావాలంటే ఆ లెవెల్ని బ్రేక్ చేయడం ఒక స్ట్రెంగ్త్తో కావాలి. ఆ స్ట్రెంగ్త్ కెన్ బి అ డామినెన్స్ ఆర్ ఎల్స్ అ రిజెక్షన్ క్యాండిల్ లైక్ దిస్. గ్రీన్ కలర్, ఇది గ్రీన్ కలర్ ఉండాలి. బేసికల్లీ మనం పైకి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో అప్పుడు ఆ క్యాండిల్ హైని దాటుతున్నా కొద్దీ యూ కెన్ గో ఎగ్జిక్యూట్ ద ట్రేడ్ ఇన్ 1 minute టైం ఫ్రేమ్. ఓకే, మనం ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తున్నాం అని అంటే, ఇంత డ్రాగ్ చేయాలి బ్రో, తప్పదు, చెయ్యాలి బ్రో. ఎందుకు అని మీరు అడిగితే, అగైన్ ఐ విల్ టెల్ యూ ద రీజన్. ఇట్లాంటి డేస్లో మనం తప్పించుకోవడానికి. ఎందుకు బ్రో ఇది ఏదో ఒక్కరోజు ఫామ్ అయిందని అనొచ్చు మీరు. మార్కెట్ వన్ వీక్లో, ఒక వారంలో అట్లీస్ట్ 2 or 3 days మార్కెట్ ఇలాగే ఉంటుంది. ఓన్లీ 2 or 3 days మార్కెట్ ట్రెండింగ్గా ఉంటుంది. దట్టు ఇంత ట్రెండింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి, మామూలు ట్రెండింగ్గా ఉంటుంది అంతే. ఓకే, సో ఇట్లాంటి డేస్ నుంచి తప్పించుకోవడానికి, మన డిసిప్లిన్ మనం కాపాడుకోవడానికి, మన ప్రాఫిట్ని కాపాడుకోవడానికి, మన క్యాపిటల్ని కాపాడుకోవడానికి తప్పదు బ్రో, తప్పదు. లేకపోతే ముందు సినారియోస్ ఎలా ఉండే తెలుసా? ముందు సినారియోస్ ఎలా ఉండే అంటే వెయిట్, ఐ విల్ షో యూ. ఇది కొంచెం ఎరేజ్ చేస్తాను. ముందు సినారియోస్ ఎలా ఉండేనంటే,
ఈ హైని బ్రేక్ అయితేనే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తుండే. ఫస్ట్ ఈ హైని బ్రేక్ అయితే వెంటనే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తుండే, బికాస్ హైని బ్రేక్ అయితే ట్రేడ్ వెళ్ళిపోతుండే. నౌ ఆ క్లోజింగ్ అనేది రిక్వైర్డ్ గైస్. వై? బికాస్ ఎందుకనంటే మనం అందరం డామినెన్స్ క్యాండిల్ హై బ్రేక్ కాగానే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. అదే క్యాండిల్ బ్రేక్ కాకముందే ఇలా కిందికి వచ్చి ఇలా రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేస్తే నీ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏంది బ్రో దీని పంచాయతీ అని అంటే, నేను ఇప్పుడు భరత్ చేసిన మిస్టేక్ నేను అదే చెప్తున్నా బేసికలీ. ఇది ఆ క్యాండిల్లో, ఓకే, ఇది మనం 5 మినిట్స్ క్యాండిల్ అనుకుందాం, ఓకే. ఇదే 5 మినిట్స్ క్యాండిల్ ఇలా కిందికి వెళ్ళి ఇలా రివర్స్ వెళ్ళి ఇలా క్లోజ్ అయితే మీ పరిస్థితి ఏంది? ఇది 15 మినిట్స్ క్యాండిల్ ఇంకా ఘోరమైన స్టాప్ లాస్. నేను చెప్తున్న 5 మినిట్స్ క్యాండిల్ ఓకే, స్టాప్ లాస్ హాఫ్కి దిగిపోతుంది, మీకు అట్లీస్ట్ హాఫ్కి దిగిపోతుంది. కానీ 15 మినిట్స్లో పెట్టాలంటే చలో మీ ప్రాఫిట్ కన్నా దాటి మీ లాసే ఉంటుంది అక్కడ. మీరు పర్ డే చేసే ప్రాఫిట్ని దాటి మీ లాసే ఉంటుంది అక్కడ. ఓకే, సో అందుకు జోన్ని దాటి లెవెల్ని దాటి క్యాండిల్ క్లోజ్ అవ్వడం ఇంపార్టెంట్. నేను ఇప్పుడే చెప్తాను చూడండి, ఇది డామినెన్స్ క్యాండిల్, ఓకే. ఈ డామినెన్స్ క్యాండిల్ లోని దాటి నాకు 5 మినిట్స్లో ఒక క్యాండిల్ క్లోజింగ్ కావాలి. దాన్ని దాటి ప్రైస్ వెళ్తే నేను అప్పుడు కిందికి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను ఇలాగా, లేకపోతే నేను చెయ్యను. ఇప్పుడు చెప్తున్నా సేమ్ సినారియో నేను ఈ క్యాండిల్కి చెప్తున్నా. ఇది నేను డామినెన్స్ క్యాండిల్ కన్సిడర్ చేస్తున్నా. దీని హైని దాటి నాకు 5 మినిట్స్లో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, దిస్ వన్ ఆర్ దిస్ వన్, ఓకే. దాని హైని దాటితే నేను పైకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను, లేకపోతే నేను చెయ్యను. ఓకే, డన్. ఇగో ఇది ఏం క్యాండిల్? దిస్ షుడ్ బి అ రివర్సల్ క్యాండిల్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్. ఇది ఏం క్యాండిల్ ఫామ్ అవుతుంది? ఇది ఏం క్యాండిల్ చెప్పండి? షూటింగ్ స్టార్. పర్ఫెక్ట్, షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్ ఏం చేయాలి? ప్రైస్ కిందికి పోవాలి. నేను ఏం చెప్పాను? కలర్ గ్రీన్ ఉంటే ప్రైస్ విల్ డెఫినెట్లీ గో అప్. కానీ నేను అట్లంటే బ్రో మనం ఎందుకు ట్రేడ్ చేయలేదు? నువ్వు ఇందులో లాస్ చేసినావు కరెక్టే, మనం ఎందుకు ట్రేడ్ చేయలేదు అని నన్ను అడిగితే మాత్రం నేను ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తుండే. ఓకే, దిస్ కలర్ క్యాండిల్, దాంట్లో అసలు మూమెంటే లేదు, ఈ క్యాండిల్ అసలు మూమెంటే లేదు, ఓకే. బికాస్ ప్రైస్ కింద పడ్డది, మళ్ళీ ప్రైస్ పైకి వెళ్తుంది, ఇందులో మూమెంట్ లేదు, లైక్ సో స్లగ్గిష్. ఇలా మళ్ళీ కిందికి, ఇలా మరి కిందికి, ఇలా నాకు ఏం కావాలంటే ఇది దాటేసే మంచి మూమెంట్ కావాలి. అది కొంచెం వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ కొంచెం పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. సో ఇది అలా ఫామ్ చేస్తూ బేసిక్గా అర్థం చేసుకోండి. 1 మినిట్లో దీని మూమెంట్ ఎలా ఉండే అంటే ఇలా పైకి వెళ్ళి కిందికి, కొంచెం దాటి కిందికి, మళ్ళీ ఇంకొంచెం అట్లా. ఈ వయ్యారి నడకలా ఏమవుతుంది అంటే ఈ వయ్యారి నడక 1 మినిట్లో ఫామ్ అవుతుంది. ఈ నడక వల్ల అలాంటి డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అవుతుంది బేసికలీ. ఓకే, మనకు కావాల్సింది క్విక్ మూమెంటం, క్విక్ స్కాల్ప్. సో అందులో అది లేకుండా నేను ఎగ్జిక్యూట్ చేయలేదు. చలో డన్. ఓకే, హైని దాటి క్లోజ్ అయిందా అంటే ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది. దాని హైని దాటి 5 మినిట్స్ క్యాండిల్ వెళ్ళిందా? పోలేదే. 5 మినిట్స్ క్యాండిల్ అంటే ఏం చెప్తున్నా, ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు 5 మినిట్స్లో ఆ క్యాండిల్ దాటాలి, కానీ దాటలేదు కదా, కిందికి వచ్చింది కదా, ఎంట్రీ తీసుకోలేదు. వెరీ గుడ్. లేకపోతే ఇది దాటేస్తే 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవుతాయి. వై దిస్ ఇస్ అ డామినెన్స్ క్యాండిల్. ఓకే, ఇప్పుడు దీని హైని దాటి 5 మినిట్స్ ఒక క్యాండిల్ క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకోకపోదునా? బరాబర్ తీసుకుందును. ఓకే, బికాస్ ఇది ఆల్ టైమ్ హై, ఇది దాటేసింది, ఒకసారి రీటెస్ట్ చేసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోన్ని ఒకసారి గెలికింది, 2 సార్లు గెలికింది, థర్డ్ టైం కూడా గెలికింది, 4th టైం చలో. దెర్ ఇస్ అ 3 స్ట్రైక్ రూల్ గైస్. 3 స్ట్రైక్ రూల్ అని ఒక రూల్ ఉంటుంది. ఏంటంటే ఒక రెసిస్టెన్స్ కానివ్వండి, ఒక సపోర్ట్ కానివ్వండి, ఒక ట్రెండ్ లైన్ కానివ్వండి, ఏదైనా ఒక లెవెల్ కానివ్వండి, 3 టైమ్స్ మాత్రమే దాన్ని రెస్పెక్ట్ చేస్తుంది. అంటే కంపల్సరీ కాదు, 3 టైమ్స్ మాత్రం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఆఫ్టర్ దిస్ 3 స్ట్రైక్స్ దాని తర్వాత ప్రైస్ దాన్ని బ్రేక్ చేయొచ్చు. పాసిబిలిటీస్ ఆర్ మోర్. ఓకే బ్రో, నువ్వు ఇది ట్రేడ్ చేసినప్పుడు ఆలోచించినావంటే లేదు, నేను ఓపెన్లీ చెప్తున్నా, నేను ఆలోచించలేదు. నాకేం కావాలి? నా ఎంట్రీ కావాలి, నాకు అంతే. నాకు ఎంట్రీ ఇస్తుంది కదా, నాకు అది ముచ్చట. ఓకే, సో అక్కడ క్లోజ్ అయితే నేను బరాబర్ ఎంట్రీ తీసుకుంటుండే, అది క్లోజ్ అవ్వలేదు కాబట్టి నేను తీసుకోలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైతే ప్రైస్ అలా బుల్లిష్గా మూమెంట్ ఇచ్చిందో, ఈ లెవెల్ని దాటేసిందో, ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేసిన, తీసేసుకున్నా ప్రాఫిట్. బ్రో అది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూపిస్తారు ఒకసారి, అంటే ఎలా? డెఫినెట్లీ చూపిస్తాం. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా? 12:45 దగ్గర ఉన్నా. లెట్ us go to 5 minutes 12:45. సో ఇప్పుడు ప్రైస్ లో ఏమైంది? లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్, లాస్ట్ 3 క్యాండిల్స్ కలిపితే మనం ఆ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే చూసామో, ఓకే, అందులో ఆ డామినెన్స్ క్యాండిల్, గ్రీన్ కలర్ క్యాండిల్ ఏదైతే చూసామో అది ఈ క్యాండిల్ గైస్. అంటే ఈ 3 క్యాండిల్స్ ని కలిపితే ఆ క్యాండిల్ ఫామ్ అయింది. వెరీ గుడ్, బాగుంది. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి? ఇది నా డామినెన్స్ క్యాండిల్ యొక్క హై, ఎందులో 15 మినిట్స్ లో హై.
ఇప్పుడు ఈ హైని దాటి నాకు 5 మినిట్స్లో ఒక క్యాండిల్, అంటే ఇప్పుడు 5 మినిట్స్లోనే ఉన్నా కదా, ఒక క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవ్వాలి. అయ్యిందా? కాలేదు. చలో కాలేదు, బాగానే ఉంది. దాని తర్వాత ఎప్పుడైతే లెవెల్ని బ్రేక్ అయ్యిందో ఐ టుక్ ది ఎంట్రీ అని చెప్తున్నా. ఇది ఒక్కటే క్యాండిల్లో ఎంట్రీ తీసేసుకుంది. నేను మధ్యలోనే ఎంట్రీ అయిపోయాను. ఓపెన్లీ ఐఎమ్ టెలింగ్, నేను మధ్యలోనే ఎంట్రీ అయిపోయాను. బికాస్ దట్ ఈస్ ది ప్లేస్ టు ఎంటర్. ఎందుకంటే దట్ ఈస్ బ్రేకింగ్ ది రెసిస్టెన్స్ కదా, అది రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుంది. ఓకే, నా ఇది అంటిల్ వెన్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది నాకు సంబంధం లేదు. ఓకే, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే బ్రేక్ వర్కౌట్ అవుతుంది కదా బ్రో. యా ప్లీజ్. ఏంటది? ఏమన్నారు? డౌట్ అన్నారా లేకపోతే ఏమన్నారు? అది ఫేక్ బ్రేక్అవుట్ ఇంకా కావచ్చు కదా. యా, ఫేక్ బ్రేక్అవుట్ కూడా డెఫినెట్లీ కావచ్చు. ఓకే, అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నేను ఆ స్కాల్ప్ నాకు దొరుకుతుంది లేదు అనేది ఇంపార్టెంట్. నౌ అండర్స్టాండ్ వన్ థింగ్, ఏదైనా ఒకటి ఇలా రీటెస్ట్ చేస్తుంది ఒక జోన్ కి అంటే అండర్స్టాండ్ దట్ కెనాట్ బీ అ ఫేక్ బ్రేక్అవుట్. ఓకే, అది రీటెస్ట్ కింద చేస్తుందా? పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంటే గిట్లా తీసుకోవచ్చు కదా అలాంటి సిచ్యువేషన్. ఏంటది? పర్ఫెక్ట్ కన్ఫర్మ్ ఉంటే గిట్లా. యా, డెఫినెట్లీ తీసుకోవచ్చు. వై? బికాస్ ఇది ఒక్కటే ఫైనల్స్ క్యాండిల్ అయిపోయింది కదా, నాకు ఇంత క్యాండిల్ మూవ్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను? ఎంట్రీ మెథడ్ యూజ్ చేసి, అంతే కదా. ఓకే, సో నేను ఇప్పుడు ఎట్లాంటి పొజిషన్లో ఉన్నా అంటే నేను నా ఎంట్రీ మెథడ్ని కొంచెం రూల్స్ కింద పైన చేయగలుగుతా, బేస్డ్ ఆన్ ది మార్కెట్ కండిషన్ చేయగలుగుతా. మీరు చేయకండి బ్రో, ప్లీజ్. డు నాట్ ఎక్స్పెరిమెంట్ దిస్ థింగ్ ఇన్ ఫస్ట్ అంటే బిగినింగ్లో ఎక్స్పెరిమెంట్ చేయకండి దీన్ని. ఓకే, సో బేసికలీ నాకు ఏం కావాలంటే, నేను ఇఫ్ కేస్ నేను ఎంట్రీ మెథడ్ యూజ్ చేస్తే నాకు ఈ లెవెల్ని దాటి ఒక డామినెన్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, ఆర్ ఎల్స్ ఇట్లాంటి ఒక రిజెక్షన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఓకే, కానీ ఇది మరీ ఇంత బుల్లిష్నెస్ అయితే మూవ్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఇఫ్ ఐ వాస్ అ బిగినర్, నేను ఒక బిగినర్గా ఉండి నాకు ఎంట్రీ మెథడ్ తెలిసి ఉంటే నేను ఇక్కడ ట్రేడ్ చేయకపోతుండే. సిన్స్ కొంచెం ఆ లెవెల్లో ఉన్నాను, కొంచెం నాకు అంటే ఎక్కడ రూల్స్ కింద మీద చేయాలో తెలుసు కాబట్టి ఆ బ్రేక్అవుట్ నాకు కొంచెం స్ట్రాంగ్ అనిపించింది. అండ్ ఆప్షన్ చార్ట్లో ఆ మూవ్మెంట్ వాస్ లైక్ దిస్, ఇలా ఎక్కేస్తుంది ప్రైస్. ఓకే, సో కొంచెం ఆ ఫ్రీడమ్ అనేది తీసుకున్నాను. స్టాప్ లాస్ వస్తుంది, నాకు చిన్న స్టాప్ లాస్ వస్తుంది, నాకు అర్థమైపోయింది. ఓకే, ఏమవుతున్నాయి? ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఇలా వేయి కిందికి వస్తుండే, ఆప్షన్ చార్ట్లో నేను దాన్ని గమనించేస్తుండే, కిందికి ఎలా అయితే వస్తుందో ఐ వుడ్ హావ్ ఎగ్జిటెడ్. ఓకే, సో ప్రైస్ వాస్ గోయింగ్ లైక్ దిస్, చలో డన్. ఆ మూమెంట్ నేను క్యాప్చర్ మీకు చేసుకున్నాను. ఇక్కడ ట్రేడ్ కన్ఫర్మ్ అవగానే మీరు ఆప్షన్ చార్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేస్తారా? పర్ఫెక్ట్, పక్కా 1 మినిట్ టైం ఫ్రేమే. మీరు ఒకటి చెప్తున్నా వినండి. నేను మార్నింగ్ 9:15కి అనాలిసిస్ చేస్తాను. ఓకే, ప్రైస్ పైకి వెళ్తా కిందికి వెళ్తా అని చెప్పేసి. దాని తర్వాత యాజ్ సూన్ యాజ్ ది క్యాండిల్ క్లోజెస్ 9:30 లోపు క్యాండిల్ క్లోజ్ అయిపోతుంది, అవునా? ఆ క్లోజ్ అయ్యే టైం లోపు నేను నా స్ట్రైక్ ప్రైజెస్ డిసైడ్ చేసుకుంటాను. స్ట్రైక్ ప్రైజెస్ నేను ఏ స్ట్రైక్ ప్రైస్లో వర్క్ చేయాలి అంటే, సపోజ్ ప్రైస్ ఈ ప్లేస్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, సో దిస్ వాజ్ 24,600. సో 24,600 కాల్లో వర్క్ చేయాలా, పుట్లో వర్క్ చేయాలా, ఏం చేయాలి? అది రెండు ఓపెన్ చేసుకుంటాను ఫస్ట్, ఇలాగా హాఫ్. ఓకే, ఇక్కడ స్పాట్ ఉంటుంది, ఇక్కడ సారీ కొంచెం ఆర్డర్ డ్రా చేస్తాను. యా, ఇక్కడ స్పాట్ ఉంటుంది, ఇక్కడ పుట్ ఉంటుంది, ఇక్కడ కాల్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ కాల్ ఇక్కడ పుట్ అదంతా చలో చైల్డిష్. ఓకే, పెట్టిన తర్వాత నౌ వాట్ కెన్ హ్యాపెన్? నాకు స్పాట్ ఏం చెప్తుంది? ఓకే, దాన్ని బట్టి ప్రీమియమ్స్లో మూవ్మెంట్ ఏం జరుగుతుంది? పుట్ భయంకరంగా పడిపోతుంది, కాల్ పెరుగుతుంది, చలో ఇక్కడ కూడా ప్రీమియం కూడా స్పైక్ అవుతుంది, చలో సంథింగ్ మూవ్మెంట్ ఇస్ ఎక్స్పెక్టెడ్. అండ్ అనాలిసిస్ తో అనాలిసిస్ ఏంది, నాకు ఇక్కడ ప్రీవియస్ డే క్లోజింగ్ దాటేస్తుంది ప్రైస్, డన్. ఇలా ఎంట్రీ ఇక్కడ తీసుకున్నామా, నా టార్గెట్ ఇక్కడ ఉంది, నాకు నేను దాన్ని చూడను, ఇంకా దాన్ని చూడను, ఇక్కడ చూసుకుంటాను నేను. ఓకే, చలో స్టాప్ లాస్ విషయంలో మాత్రం ఇక్కడనే ఉంటాం మనం. స్టాప్ లాస్ విషయంలో మాత్రం స్టాప్ లాస్ పెట్టుకొని కూర్చుంటాం అక్కడ ఆల్రెడీ. ఓకే, హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాము. బట్ యా, టార్గెట్ మాత్రం ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఫోకస్ చేస్తాను ఇప్పుడు. నా వాట్ విల్ హ్యాపెన్? చలో ప్రైస్ ఇస్ గోయింగ్ అప్, టార్గెట్ హిట్ అయింది, చలో ఎగ్జిట్ అక్కడ, దాట్స్ ఇట్. స్కాల్పింగ్ లో డైరెక్ట్ మార్కెట్ వాల్యూకి సిల్ కొట్టేస్తారు అంతే, బై ఆర్ సెల్ ఆన్ ద స్పాట్. స్కాల్పర్ మోడ్ లో పెట్టేసుకున్నాం మనం, ఇక్కడ స్కాల్పర్ మోడ్ లో ఉంటాము. ఓకే, బికాస్ ఇట్ ఇస్ నిఫ్టీ, మనకి ఇక్కడ బై సెల్ రాదు. ఓకే, ఇక్కడ మనం క్వాంటిటీ ఎంటర్ చేస్తాం, ఇక్కడ రెడీగా బై కొట్టేస్తాము. ఓకే, బై కాగానే బై చేసేస్తాము. ఓకే, నాకు అది కూడా 1 మినిట్ క్యాండిల్ నేను ఎంట్రీ తీసుకునేటప్పుడు ఆ 1 మినిట్లో నాకు బుల్లిష్నెస్ కనిపించాలి. అగైన్ ఏంటి, సేమ్ డామినెన్స్ క్యాండిలా రిజెక్షన్ క్యాండిలా, ఇది కనిపించాలి నాకు ఎంట్రీ తీసుకునేటప్పుడు. ఎంట్రీ క్యాండిల్ మాత్రం ఇది ఉండాలి పక్క. ఎంట్రీ అంటేనే నాకు ఇవి రెండు, నేను గుడ్డిగా రాసిపెట్టి పెట్టేసుకొని పచ్చబడి ఉడిపించుకొని కావాలంటే. ఎంట్రీ అంటేనే ఇవి రెండు, డామినెన్సా లేదా రిజెక్షన్ క్యాండిల్ గ్రీన్ కలర్ లైక్ దిస్, ఇవి రెండు అయితేనే ఎంట్రీ, లేకపోతే వేరే ముచ్చటం లేదు. అదే నేను తీసుకున్న ఎంట్రీ క్యాండిల్లో
ఇది ఫార్మ్ అయితే అంటే ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది, ఇప్పుడు నేను ఎంట్రీ తీసుకోవాలంటే నేను ఎస్ఆర్కి ఎంట్రీ తీసుకోను ఇక్కడ. ఫస్ట్ లెట్ మార్కెట్ ఫార్మ్ దట్ బుల్లిష్ క్యాండిల్, దాని తర్వాత మనం చూద్దాం ఎంట్రీ తీసుకునేది ముచ్చట. ఓకే, సో ఎంట్రీ ఇక్కడ నేను ఏమైతే బుల్లిష్ క్యాండిల్స్ చూస్తున్నానో నేను ఆప్షన్ చార్ట్ లో కూడా సేమ్ చూడాలి గైస్, తప్పదు, చూడాల్సిందే, పక్కా చూడాల్సిందే. ఓకే, ఎందుకంటే ఇక్కడ బుల్లిష్నెస్ కనిపిస్తుంది, అక్కడ ప్రైస్ కిందికి వెళ్తుంది. ఇట్ ఇస్ అ మిస్టేక్. అప్పుడు మనం అన్నెసరీ ఎంట్రీ తీసుకొని బుక్ అవుతాం. సో బెలూన్ అవ్వద్దు అంటే మాత్రం ఖచ్చితంగా రెండిట్లలో మనం డామినెన్స్ క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ చూడాల్సిందే. ఎంట్రీ క్యాండిల్స్ ఆర్ ఓన్లీ 2 క్యాండిల్స్, వాట్ డామినెన్స్ క్యాండిల్ ఆర్ ఎల్స్ a rejection candle like this. Okay, see now మీరు ఏమనుకున్నారు, కన్ఫ్యూజన్ క్యాండిల్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, ఇది కన్ఫ్యూజన్ క్యాండిల్ వన్ డే టైం ఫ్రేమ్ లో ఫామ్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, సేమ్ హై లోని మార్క్ చేసుకుంటారు, హైని దాటి ఒక 15 minutes క్యాండిల్ ఫామ్ అవ్వాలి. సిన్స్ దిస్ ఇస్ 1 day, 15 minutes క్యాండిల్ ఫార్మ్ అయ్యి ఆర్ ఎల్స్ 15 minutes క్యాండిల్ ఫార్మ్ అయ్యి దాని హైని దాటుకుంటే ప్రైస్ 5 minutes లో వెళ్తే టేక్ ది ఎంట్రీ. డన్. రిజెక్షన్ క్యాండిల్ ఎలా ట్రేడ్ చేస్తారు, దిస్ ఇస్ ది సేమ్ రిజెక్షన్ క్యాండిల్ అనుకుందాం, హ్యాంగింగ్ మ్యాన్ అనుకుందాం. ఓకే, హ్యాంగింగ్ మ్యాన్ ప్రాపర్టీ ఏంటి అంటే దాని నేచర్ ఏంటి, ప్రైస్ కిందికి పడాలి ఇక్కడ. ఓకే, సేమ్ కానీ ఏం చెప్తున్నా, హైని లోని మార్క్ చేసుకోండి. ఇప్పుడు దాని ప్రాపర్టీ కిందికి కాబట్టి ఇది 15 minutes టైం ఫ్రేమ్ లో ఉన్నప్పుడు లోవర్ టైం ఫ్రేమ్ లో 5 minutes టైం ఫ్రేమ్ లో ఒక క్యాండిల్ ఇలాగా నాకు క్లోజ్ అవ్వాలి. బ్రో పీసీ ఛార్జింగ్ పెట్టండి బ్రో. ఓకే, స్క్రీన్ ఛార్జ్ లేదు. డిమ్ అయిపోయింది కదా, మీకు స్క్రీన్ డిమ్ అయినట్టు అనిపించిందా? లేదు అలాగేం లేదు బ్రో, పవర్ సేవింగ్ మోడ్ లోకి వెళ్ళినట్టు. యా సో మీకు అర్థమవుతుంది కదా, ఇది డామినెన్స్ క్యాండిల్ రెడ్ కలర్ ఉండాలి అండ్ ఇది రెడ్ కలర్ ఉండాలి అన్నప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటాను, లేకపోతే నేను ఎంట్రీ తీసుకోను. ఏ క్యాండిల్ నేను ఎంట్రీ తీసుకోను, కన్ఫ్యూజన్ క్యాండిల్ ఇలాగా క్లోజ్ అయితే రెడ్ కలర్ అయినా సరే గ్రీన్ కలర్ అయినా సరే ట్రేడ్ తీసుకోను. ఓకే, ఆర్ ఎల్స్ సపోజ్ ఓకే ఒక క్యాండిల్ ఇలాంటి రెడ్డిష్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసిన అనుకుందాం. ఓకే, నేను ఎంట్రీ తీసుకోను, బికాస్ సి దట్ ఆ క్యాండిల్ చెప్తుంది నేను ఆ జోన్ దాటి పోనని చెప్తుంది. మనం ఎందుకు ఎంట్రీ తీసుకుంటాం అక్కడ పనేం లేక, వేస్ట్ ముచ్చట కాకపోతే. ఓకే, సో జోన్ మనం లైన్ డ్రా చేసిన తర్వాత లైన్ ని దాటి డామినెన్సా రిజెక్షనా, గ్రీన్ కలర్ ఫర్ అప్ సైడ్. ఓకే, డౌన్ సైడ్ ఏంటి, సేమ్ డామినెన్సా రిజెక్షనా, బట్ కలర్ రెడ్ కలర్. ఇది మీరు ఇక మీకేం చెప్పాను, ఇది మీరు పోయి దీన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ ముచ్చట వచ్చేది ఏంటంటే మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి దీన్ని ఇప్పుడు. ఓకే, సో సీ గైస్, ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈస్ వెరీ మచ్ ప్రూవెన్ టు మై సెల్ఫ్. నాకు ఇది బాగా ప్రూవ్ అయింది, అంటే నేను దీని మీద బాగా ప్రాక్టీస్ చేశాను, ఎంట్రీ మెథడ్ బాగా యూజ్ చేసుకున్నాను. అండ్ ఒక పొజిషన్లో నేను ఉన్నా అంటే దానికి కారణం అంటే కొన్ని పాయింట్స్లో మెయిన్ ఫస్ట్ పాయింట్ ఇది ఎంట్రీ మెథడ్. ఓకే, ఇది లేకపోతే మాత్రం నేను బుక్ అయిపోతుండే, పక్కా బుక్ అయిపోతుండే. ఓకే, ఎందుకంటే నాకు ఏ బుక్ చెప్పలేదు కదా, క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, ఎవడు చెప్పలే నాకు. ఓకే, నేను చూసి దాని తర్వాత ఒక యూట్యూబర్ చెప్తుంటే మై గాడ్ నిజంగా ఇంతుందా డెప్త్, నాకు అప్పుడు అర్థమైంది. ఓకే, ఇది ప్రైస్ కిందికి వెళ్తే మళ్ళీ పైకి ఎందుకు పోయి క్లోజ్ అవుతుంది, నాకు చిరాకేసేది, వై అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది దిస్ ఇస్ ద ట్రాప్, ఇదే ఆ ట్రాప్. ఓకే, సో ట్రాప్ అవ్వద్దు అనుకుంటే క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, ఇంకా ట్రాప్ కావద్దంటే ఎంట్రీ మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, నౌ ఇప్పుడు మీరు సేమ్ థింగ్ మీరు అంటే డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్కి పెట్టాలనుకుంటే, సపోజ్ ఇమాజిన్ ఇలా ఉంది, ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. ఓకే, నౌ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ హైని దాటి ఇది 15 minutes లో మీరు అబ్జర్వ్ చేస్తే 5 minutes లో సేమ్ థింగ్ ఒక డామినెన్స్ క్యాండిల్ ఆర్ ఇట్లాంటి రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. వాటి హైని దాటుతుందా, ఎంటర్ ఇన్ 1 minute. చూడండి నేను ఎలా షిఫ్ట్ చేస్తున్నాను, ఎంటర్ ఇన్ 1 minute, దట్ టు వేర్ ఇన్ ఆప్షన్ చార్ట్ లో 1 minute పెట్టాలి, స్పాట్ లో కాదు. ఆప్షన్ చార్ట్ లో 1 minute పెట్టి ఎంటర్ అవ్వాలి. వాట్ ఇస్ ఆప్షన్ చార్ట్, బిగినర్స్ స్టే చిల్. ఓకే, మనం లాస్ట్ లో మీకు అన్ని కనెక్ట్ అయిపోతాయి, ఒకటేసారి కనెక్ట్ అయిపోతాయి, బట్ యా అండర్స్టాండ్ మనం ఏదో వేరే చార్ట్ ఓపెన్ చేసి ఎంటర్ అవుతాం అక్కడ. ఓకే, నౌ సో 15 minutes అనాలిసిస్ చేస్తున్నారు, 5 minutes లో కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను, 1 minute లో ఎంట్రీ తీసుకుంటున్నాను. పర్ఫెక్ట్, రాసుకోండి, ఇంపార్టెంట్ పెట్టుకొని రాసుకోండి.
15 minutes లో లెవెల్స్ డ్రా చేస్తున్నాను, 5 minutes లో కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను, 1 minute లో ఎంట్రీ తీసుకుంటాను. పర్ఫెక్ట్. నౌ గైస్, ప్రైస్ ఇది పైకి వెళ్ళకుండా ఇలా కిందికి క్లోజ్ చేసి ఇలా కిందికి వస్తుంది. ఇప్పుడు ఈ లోని బ్రేక్ చేసింది విత్ దిస్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్. వాట్ యుల్ డూ? ఏం చేస్తారు ఇప్పుడు? అది డామినెన్స్ క్యాండిల్ అయితే trade. పుట్ కాల్ డామినెన్స్ క్యాండిల్ చెప్తున్నా నేను. ఇట్ ఇస్ అ డామినెన్స్ క్యాండిల్. నా వాట్ యుల్ డూ? డౌన్ సైడ్. పర్ఫెక్ట్, డౌన్ ట్రెండ్ పర్ఫెక్ట్. ఎక్కడ? 1 minute టైం ఫ్రేమ్ లో. వేర్? విచ్ టైం ఫ్రేమ్? 1 minute. 1 minute. గైస్, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక రోబోట్ లెక్క ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, ఒక రోబోట్ లాగా. వెరీ ఇంపార్టెంట్, స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? ఈ 5 minutes క్యాండిల్ లోని మీరు స్టాప్ లాస్ లాగా పెట్టాలి ఐడియల్లీ. ఓకే, ఐడియల్లీ మీరు దీన్ని లో లాగా పెట్టాలి. కానీ దిస్ ఇస్ ఫర్ బిగినర్స్. మీరు దీని మీద అంటే ఇలా స్టాప్ లాస్ ని 5 minutes లో పెడితే, ఓకే 5 minutes లో పెడితే మీకు ఒక రీజనబుల్ స్టాప్ లాస్ వస్తుంది గైస్, రీజనబుల్ స్టాప్ లాస్ వస్తుంది. బట్ ఇలా మీరు ఒక 50 ట్రేడ్స్ ప్రాక్టీస్ చేయండి. 51th ట్రేడ్ మీరు ఎక్కడ పెట్టాలి సార్ స్టాప్ లాస్? ఆప్షన్ చార్ట్ లో ఆ 1 minute క్యాండిల్ ఏదైతే 1 minute లో మీరు ఏదైతే ఎంటర్ అవుతారో ఆ 1 minute క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాండిల్ లోని మీరు స్టాప్ లాస్ లాగా పెట్టాలి. అంటే మీకు 15 minutes లో స్టాప్ లాస్ పెడితే మీకు 20 points వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే ఎక్కువ స్టాప్ లాస్ వస్తుంది బేసికలీ. 5 minutes లో పెడితే అది మీకు 10 points కి దిగిపోతుంది. అంటే బికాస్ 5 minutes క్యాండిల్ కదా, అది చిన్నగా ఫామ్ అవుతుంది, సో చిన్న స్టాప్ లాస్ వస్తుంది. అదే మీరు 1 minute లో పెడితే మీకు 4 to 5 points వస్తుంది, చిన్న స్టాప్ లాస్ వస్తుంది. క్యూట్ స్టాప్ లాస్. టార్గెట్ తీసుకుంటే బ్లడీ బిగ్ టార్గెట్. ఓకే, రాసుకోండి గైస్, రాసుకోండి. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ రాసుకోండి. మళ్ళీ చెప్పారు ఒకసారి. ఓకే, స్టాప్ లాస్ మీరు ఎక్కడ పెట్టాలంటే ఇది ఇస్ అ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఇలాగా ఇది ఉంది. ఇప్పుడు దీని హైని బ్రేక్ అయితే మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది ఎక్కడ చేస్తారు? ఈ క్యాండిల్ ఏది? 5 minutes క్యాండిల్, అవునా? స్టాప్ లాస్ మీరు బిగినింగ్ లో ఉన్నప్పుడు ఇక్కడ పెట్టండి, ఈ లోని పెట్టండి. ఇది కాకపోతే రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, దీని లోని పెట్టండి. ఓకే, ఈ లోని పెట్టి మీరు ట్రేడ్ చేయాలి. ఎంట్రీ దీన్ని దాటేస్తే మీరు ఎంట్రీ తీసుకుంటారు, అవునా? అది అలా వచ్చి స్టాప్ లాస్ సెట్ అయితే సింప్లీ ఎగ్జిట్ చేసండి. ఏం తప్పేం లేదు, సిగ్గుపడకండి, ఎగ్జిట్ చేసండి. ఎంట్రీ మెథడ్ పక్కా కరెక్ట్ అవుతుందని రూల్ లేదు, మళ్ళీ రాసుకోండి. ఇది కూడా పక్కా కరెక్ట్ అయిపోతుంది అన్ని ట్రేడ్స్ ఉంటే రూల్ లేదు. అట్లా అంటే నాకు తీసుకున్న ప్రతి ఒక్క ట్రేడ్ ప్రాఫిటబుల్ అవ్వాలి, అవునా? కాదు కదా. సో ఎంట్రీ మెథడ్లో కూడా మనం లాస్ తినాలి తప్పదు, ట్రేడ్లో లాస్ తినాలి తప్పదు. ఇది రాసుకొని పెట్టుకోండి, ఫ్రీగా ఉండండి, లాస్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేసేలా ఉండండి. ఓకే, దేవుడు ఎంత సంత తీసుకోండి అంతే. మనం ఎక్కువ ఆశపడి అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకోకూడదు. ఓకే, నౌ సో మీరు ఇక్కడ పెట్టండి, ఒక 50 ట్రేడ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, దాని తరువాత మీరు ఎలాగైతే ఈ హైని దాటితే ఒక క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటారు కదా, ఓకే, సో ఈ క్యాండిల్ ఏదైతే ఫార్మ్ అవుతుందో దాని లోని మీరు స్టాప్ లాస్ పెట్టండి అని చెప్తున్నా. ఆఫ్టర్ 51th ట్రేడ్ దాని లోని కానీ ఆల్స్ ఒక జోన్, ఈ జోన్ ఏంటి అనేది మనం ఫర్దర్గా చూద్దాం. ఇప్పుడు జోన్ ఏంటని చెప్తున్నా కదా, ఆప్షన్ చార్ట్ లో సపోజ్ ఇమాజిన్ దిస్ ఇస్ అ రెసిస్టెన్స్, దిస్ ఇస్ అ సపోర్ట్, ప్రైస్ ఇక్కడ తనలాడుతుంది. ఓకే, ఈ బ్రేక్అవుట్ జరుగుతుంది, ఇక్కడ ఈ బ్రేక్అవుట్ జరుగుతుంది అని అనుకుందాం. మీరు ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జోన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టాలి. బేసికలీ ఇక్కడ ఈ జోన్ కింద స్టాప్ లాస్ పెట్టాలి మీరు. ఎందుకంటే ప్రైస్ ఈ జోన్ లోపలికి వచ్చేస్తే డెఫినెట్లీ కిందికి వెళ్ళిపోతుంది, లేదా ఈ జోన్ నుంచి ప్రైస్ పైకి వెళ్ళిపోవచ్చు, ఇలా రీటెస్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. సో నేను ఏమంటున్నానంటే బేసికలీ ఈ 5 minutes లో పెడితే ప్రైస్ రీటెస్ట్ ఏమైనా చేస్తే మీ స్టాప్ లాస్ హిట్ కాదు. ఓకే, సో మీరు ఇట్లా ఒక 50 ట్రేడ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు స్టాప్ లాస్ ఎలా వేరీ చేయాలి అంటే స్టాప్ లాస్ ని కొంచెం కిందికి చేయాలా లేదా పైకి చేయాలా లేకపోతే స్ట్రిక్ట్ గా పెట్టాలని మీకు అర్థమైపోతుంది. ఆఫ్టర్ 50 ట్రేడ్స్ ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 minute లో ఆ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ లోన్ మీద స్టాప్ లాస్ లాగా పెడతారు. ఎంట్రీ క్యాండిల్ యొక్క లోన్ మీద స్టాప్ లాస్ లాగా పెట్టాలి బేసికలీ. ఓకే, నేను ఎలా పెడతానంటే నేను ఇప్పుడు ఎంట్రీ క్యాండిల్ ఏదైతే ఉందో నేను ఏదైతే క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటానో దాని లోన్ మీద స్టాప్ లాస్ లాగా పెడతాను. ఓకే, సో ఆ లోన్ టచ్ అయితే ఐ విల్ వెయిట్. సినారియో చూస్తాను నేను 5 minutes లో 15 minutes లో ఏంటి సినారియో, ప్రైస్ నా స్టాప్ లాస్ ని తినడానికి వచ్చేస్తుందా, లేకపోతే ప్రైస్ ఓకే ఒక పుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్తుందా, ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ అబ్జర్వ్. దాని తర్వాత ఓకే ప్రైస్ ఈస్ గోయింగ్ టు టేక్ ది స్టాప్ లాస్ తప్పదు అన్నప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది, తప్పదు గైస్. దాని తర్వాత నిజంగా అది పుల్ బ్యాక్ తీసుకొని పోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఐ వాస్ రాంగ్, చలో యాక్సెప్ట్ చేద్దాం, తప్పేం లేదు అని యాక్సెప్ట్ చేద్దాం. కానీ బ్రో ఇప్పుడు యా ఓకే లైక్ ఆల్ టైమ్ హైని రీచ్ అయింది, బట్ ఇంకా మనకి బుల్లిష్
కనిపిస్తుంది. ఓకే అప్పుడు టార్గెట్ ఎట్లా ఫిక్స్ చేసుకుంటాం? ఓకే ఓకే వెరీ గుడ్. సో బేసికలీ నేను మీకు ఇది తర్వాత చెప్దాం అనుకున్నాను. చలో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద టార్గెట్. నేను మీకు జస్ట్ నార్మల్గా ఒక క్లూ ఇచ్చేసాను అంతే. దాని తర్వాత మనం ముందు ముందు దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. నేను ఇలా ప్రైస్ ఆల్ టైమ్ హైస్ని టచ్ అయితే మాత్రం పివట్ పాయింట్స్ ఆన్ చేసుకొని పెట్టుకుంటాను. పివట్ పాయింట్స్ కెన్ బీ మై గుడ్ రెసిస్టెన్సెస్ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ టైమ్ హై. గుర్తుపెట్టుకోండి. ఓకే, పివట్ పాయింట్స్ 100% రెస్పెక్ట్ అయితే అంటే దునియాల ఏ ఇండికేటర్ కానీ ఎవరి అనాలిసిస్ కానీ 100% కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి. అందరికీ ప్రాబబిలిటీ బేస్డే. ఆ ప్రాబబిలిటీ అన్నప్పుడు అర్థం చేసుకోండి అందులో రిస్క్ ఉంటుంది, లాస్కి కూడా ఛాన్సెస్ 100% ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక ట్రేడ్ ఇంత పర్ఫెక్ట్గా తీయాలని ఒక దేవుడు మాత్రమే తీయగలుగుతాడు, ఎవ్వరు తీయలేడు ఇంతకంటే పర్ఫెక్ట్గా. అంటే ఈ క్యాండిల్ ఇక్కడనే ఆగిపోతుంది నేను గ్యారంటీ ఇస్తున్నా అనేలాగా దేవుడు కూడా చెప్పగలుగుతాడేమో, ఇంకా ఎవడు చెప్పలేడు. ఓకే, సో నేను పివట్ పాయింట్స్ ఆన్ చేసుకుంటాను. పివట్ పాయింట్స్ కెన్ సపోర్ట్ మై రెసిస్టెన్సెస్ పైకి వెళ్తున్నప్పుడు. అండ్ అనదర్ థింగ్ ఓకే పెట్టుకోవచ్చు ఏంటిదంటే దట్ ఈస్ మై సైకలాజికల్ నంబర్స్, పిఎస్వై నంబర్స్. అంటే ది రౌండ్ నంబర్స్, బేసికల్లీ రౌండ్ నంబర్స్ అంటే 24,500, 25,000 ఇలా రౌండ్ నంబర్స్ కెన్ యాక్ట్ యాజ్ అ టార్గెట్స్. ఓకే, సో నౌ మీకు ఇదైతే అర్థమైంది కదా. డబుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా ఏదైనా సరే గైస్ ఎంట్రీ తీసుకుంటున్నారా అన్నప్పుడు బ్రాడర్ టైం ఫ్రేమ్లో లెవెల్స్, లోవర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్, దాని లోవర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ, ఇలాగా మీరు ఫ్లో తీసుకోవాలి. దిస్ ఇస్ ది ఫ్లో ఆఫ్ టేకింగ్ ది ఎంట్రీ. సేమ్ ఇప్పుడు ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కూడా. ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సపోజ్ ఇది ఏంటి, ఇది ఒక దిస్ ఇస్ అ గ్రీన్ కలర్ క్యాండిల్, ఇది కన్ఫ్యూజన్ క్యాండిల్, ఇది రెడ్ కలర్ క్యాండిల్. సమ్మన్ టెల్ మీ వాట్ ఇస్ దిస్ ప్యాటర్న్? ఈవినింగ్ స్టార్ పర్ఫెక్ట్. ఎస్పీ ఇది 15 minutes లో ఉంది. ఓకే, 5 minutes లో మనం ఏం చేస్తాం, దీని లోని బ్రేక్ అయ్యి ఒక డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అయింది. చలో డన్, దీని కింద ఎంట్రీ. నా వాట్ దిస్ కెన్ బి రిజెక్షన్ క్యాండిల్ ఆల్సో లైక్ దిస్. డన్నా? చలో ఎంట్రీ మెథడ్ చూపియారా చార్ట్ లో? ఏంటది? సో చార్ట్ లో చూపియారా బ్రో అది? ఓకే షూర్. నౌ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం గైస్. ఓకే 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 సి వెరీ గుడ్. గైస్ అర్థం చేసుకోండి, దిస్ ఈస్ అ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. అవునా? ఇది బ్రో ఒక టైం ఈవినింగ్. ఫ్రేమ్ ఓకే యా 15 minutes పెడదాం. ఓకే నౌ లెట్ us అండర్స్టాండ్ మనం 5 minutes లోనే ఉన్నాం అనుకుందాం. ఓకే, నేను ఇక్కడ జనరలీ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్స్ మీకు 5 minutes లో ఎక్కువ కనిపిస్తాయి. ఇది ఒక 5 minutes క్యాండిల్ ప్యాటర్న్. ఓకే, మీరు అనుకుందాం మీరు 15 minutes సూటబుల్ కాదు, మీకు 5 minutes ఎక్కువ సూటబుల్ అనుకుందాం. ఇప్పుడు ఏం కావాలంటే మీరు 5 minutes లో ఉన్నందుకు, ఓకే 5 minutes లో మీరు ఉన్నందుకు ఈ లోని క్రాస్ చేసి ఒక క్యాండిల్ 1 minute లో ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలి. ఈ క్యాండిల్ చూసా చెప్పండి క్లోజ్ అయి ఉంటుందా? కాదు, అవునా? కానీ ఒకసారి గమనించండి, ఆ చిన్న మూమెంట్ అక్కడ అయింది. గమనించండి ఒకసారి, అక్కడ చిన్న మూమెంట్ అయితే అయింది ఆ లోని దాటి. పీపుల్ ఈ జస్ట్ ఆ చిన్న స్పైక్ ని చూసి ఎంటర్ అయిపోతారు గైస్, ఆ చిన్న చుక్కని చూసి ఎంటర్ అయిపోతారు. ఓకే, సో దట్ ఈస్ హౌ థింగ్స్ విల్ ట్రాప్ యూ. ఏమంటారు అందరూ 5 minutes లో ఈవినింగ్ స్టార్, చలో మనం దబాయించి సెల్ చేద్దాం ఇక్కడ నుంచి. పొంగాను సెల్ చేసేది. ఓకే, సో ప్రతి ఒక్క ప్యాటర్న్ మీకు సెల్ చేయండి పై చేయండి అని చెప్పదు గైస్. ఎంట్రీ మెథడ్ ఒక్కటే చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ మెథడ్ కాపాడుతుంది ఎప్పటికైనా మిమ్మల్ని. ఎంట్రీ మెథడ్ నిజంగా కాపాడుతుంది మిమ్మల్ని. ఓకే చలో మనం 15 minutes టైం ఫ్రేమ్ షిఫ్ట్ అయిపోయి ఏదైనా ఒక మంచి ట్రేడ్ పడదాం ఇప్పుడు. ఓకే, ఒక మంచి ట్రేడ్ తీసుకుందాం. అంటే ట్రేడ్ చెప్తున్నా అంటే బేసికలీ ఆ ట్రేడ్ సంథింగ్ లైక్ వాట్, ఒక బ్యాక్ టెస్టింగ్ ట్రేడ్. ఓకే, ఇది స్కాల్పర్ మోడ్ పెట్టడం వల్ల ఏమైనా బెనిఫిట్ అండి? బెనిఫిట్ ఏంటంటే మీరు క్విక్ బై క్విక్ సెల్లింగ్ చేయొచ్చు. Because అంటే see, ఇది quantity- అన్నిట్లో ఉండదు కదా, అన్ని యా అన్నిట్లో ఉండదు. వై దన్ ఎందుకు దన్ యూజ్ చేస్తున్నాను అంటే చూడండి, నార్మల్లీ నేను వెబ్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్లో అసలుకి నేను నేను బై అండ్ సెల్ చేయకపోతుండే. వెబ్లో నేను ట్రేడ్ చేయకపోతే ఐ యూస్ టు ట్రేడ్ ఇన్ మొబైల్ ఫోన్ ఓన్లీ. ఓకే, వెబ్సైట్లో
ఇలా చార్ట్ పెట్టుకుంటాను, ఫోన్తో నేను స్ట్రైక్ ప్రైస్ ఎంటర్ అవుతుండే బిఫోర్. ఓకే, అండ్ ఇప్పుడు థింగ్స్ నాకు ఓకే ఆప్షన్ చార్ట్ కూడా ఇంపార్టెంట్ తెలిసినప్పుడు నేను ఆప్షన్ చార్ట్ని వేరే ట్యాబ్లో పెట్టుకుంటుండే, అంటే డిఫరెంట్ ట్యాబ్లో పెట్టుకుంటుండే, బికాస్ నాకు ఇలా ఫుల్ చార్ట్ చూడడం ఇష్టం. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే చలో ఈ ట్యాబ్ షిఫ్ట్ చేసే లోపు కూడా థింగ్స్ చేంజ్ అయిపోతాయి, థింగ్స్ మ్యానిపులేట్ అయిపోతాయి అనే ఒక ఇంటెన్షన్తో నేను ఈ స్ప్లిట్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. నేను కంఫర్టబుల్గా నన్ను సెట్ చేసుకున్నాను, ఓకే యూజ్ చేద్దాం ఏమవుతుంది మనకే మంచిది అని చెప్పేసి నేను యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత ఈ థింగ్స్ నాకు దానిలో కనిపించాయి కాబట్టి నేను దానిలో యూజ్ చేస్తున్నాను. ఈ థింగ్స్ మీకు దానిలో అండ్ ట్రేడ్ జీనియన్ ఒకటి బ్రోకర్ ఉన్నాడు, వాళ్ళలో మాత్రమే కనిపిస్తుంది, లేకపోతే మీకు ఎక్కడ కనిపించదు. ఓకే, జనరల్లీ ఏం కావాలి, మీరు ఇన్ కేస్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే మీరు దాని ఆప్షన్ ఓపెన్ చేయాలి. అవునా, సపోజ్ ఇమాజిన్ నేను దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇప్పుడు సపోజ్ 24,500ది పుట్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, పుట్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను. నా వాట్ హ్యాపెండ్, ఇది ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. చలో సంథింగ్ మనం కాల్ ఓపెన్ చేద్దామా అండి. చలో ఇది కొంచెం పీక్లో ఉంది, ఇది కొంచెం మనకు కిక్ వస్తుంది. ఓకే, చలో నా వాట్ హ్యాపెండ్, ఇక్కడ మనం చూసినాం 24,500 నుంచి ప్రైస్ పైకి వెళ్తుందని మనకు అనిపించేసింది. వీ వాంటెడ్ టు టేక్ ది ఎంట్రీ. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాక ఏం చేయాలి, ఇఫ్ యు ఆర్ యూజింగ్ నార్మల్ బ్రోకర్, బై ఆప్షన్ ఉంటుంది, బై చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి, మీరు మీ క్యాపిటల్ని మీరు ఇక్కడ మీ లాట్ సైజ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ యూ షుడ్ క్లిక్ బై. ఈ గ్యాప్లో ట్రేడ్ మిస్ అయిపోతే మీ పరిస్థితి ఏంటి? ఓకే, ఇప్పుడు మీరు సెల్ చేయాలన్నా మిస్ అవుతుంది, ఇప్పుడు పక్కా మీరు మిస్ అవుతుంది. పక్కా మిస్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మీరు సెల్ చేయాలంటే మీరు ఏం చేయాలి, ఈ సెల్ నొక్కి అప్పుడు మీరు ఇక్కడ క్వాంటిటీ ఎంటర్ చేసి సెల్ చేయాలి. అప్పుడు మీ ప్రాఫిట్ ఏమైపోతుంది అప్పటిలోపు? అవునా, లేదు బ్రో ఇక్కడ వస్తుంది కదా అని మీరు అనుకుంటే మాత్రం ఇక్కడ క్లిక్ చేస్తే, మీరు ఇక్కడ క్లోజ్ పొజిషన్ క్లిక్ చేసినా కూడా మీకు ఇదే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇదే ఓపెన్ అవుతుంది. సో ఆ మూమెంట్లో మీకు ఏమైపోతుంది, యువర్ మూమెంట్ విల్ బి డన్. అదే మీరు స్కాల్పర్ పెట్టుకుంటే ఇక్కడ మీరు మీ క్వాంటిటీని ఎక్స్ క్వాంటిటీ ఏదో ఒకటి ఎంటర్ చేసేసి పైన ఒకేసారి బై. ఓకే, దాని తర్వాత మూమెంట్ వచ్చేసింది, చలో ఒక పాయింట్ రీచ్ అయిపోయింది, ఇక్కడ మనం టార్గెట్ బుక్ చేసుకున్నాం అన్నప్పుడు యూ కెన్ ఇమీడియట్లీ క్లిక్ సెల్ ఒకేసారి సెల్. ఈ ఫ్రీడమ్ ఉంటుంది గైస్. ఓకే, అండ్ దట్టు ఇలా ఈ స్క్రీన్ చూసి ఓకే 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 పడుతుంది మళ్ళీ ఇక్కడ స్క్రీన్ ఈ తికమకొద్దు, ఈ కన్ఫ్యూజన్ వద్దు. ఓకే, పెట్టుకోవడం ల్యాప్టాప్ పెట్టుకోండి, ఒక మంచి స్క్రీన్ పెట్టుకోండి, ఇలా దీన్ని పెట్టేసుకోండి, గో పుట్ అప్ యువర్ స్ప్లిట్ స్క్రీన్ యూజ్ చేయండి. ఇప్పుడు స్ప్లిట్ స్క్రీన్ యూజ్ చేయండి. ఓకే, ఇది హెల్ప్ చేస్తుంది బేసికల్. ఓకే, ఇలా థింగ్స్ ఫ్రీ ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తాను. నాకు జీరో అంటే మస్తు ఇష్టం. ఓకే, నాకు షిఫ్ట్ అవ్వబుద్ధి కాలేదు. ఫస్ట్లో నాకు చాలా చిరాకు అనిపించింది, ఏం షిఫ్ట్ అవుతాం అంత చిరాకుగా అని అనిపించింది. కానీ క్యాపిటల్ పెరుగుతున్నా కొద్దీ అప్గ్రేడ్ అవ్వాలి కదా, తప్పదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే బ్రో దీంట్లో మనము స్ప్లిట్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత ఓకే, సపోజ్ మనము ప్రైస్ చేంజ్ చేసినప్పుడు అక్కడ స్కాల్పర్ మోడ్ అది కూడా చేంజ్ చేసుకోవాలి. నాకు తప్పకుండా నాకు తప్పకుండా. చాలా సార్లు కొంచెం అది యా, మర్చిపోయి నేను రాంగ్ రాంగ్ ట్రేడ్ తీసుకున్నాను. పర్ఫెక్ట్ కరెక్టే. మనం మళ్ళీ స్కాల్పర్ క్లిక్ చేస్తే కానీ అది రీఫ్రెష్ అవ్వదు. లేకపోతే ఇది ఒక రీఫ్రెష్ ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ పుట్ ఆప్షన్ ఇప్పుడే చెప్తాను అండి. సపోజ్ ఇలా స్ప్లిట్ స్క్రీన్ పెట్టాను అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ట్రిపుల్ స్క్రీన్ పెట్టాను అనుకున్నాం సపోజ్. ఓకే, ఇక్కడ నేను 24,500 కాల్ పెట్టాను, ఇక్కడ నేను 600 కాల్ పెడతాను. 600 కాల్ అని పెట్టాను. ఓకే, నా ఇప్పుడు ఈ బ్లూ కలర్ బార్డర్ని గమనించండి ఒకసారి. ఈ బ్లూ కలర్ బార్డర్ అంటే దీన్ని సెలెక్ట్ అయిందని అర్థం. ఇప్పుడు ఇఫ్ యూ క్లిక్ దిస్ కదా, మీకు ఇప్పుడు 600 కాల్ వస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు ఈ స్క్రీన్ మీరు తీసేసారు అనుకుందాం. ఇప్పుడు మీకు ఇది కాలే ఉంది కదా, 24,500 కాల్ ఉంది. ఇప్పుడు మీరు బై చేస్తే 24,500 కాల్ బై కాదు, 600 కాల్ బై అవుతుంది. మీరు దీన్ని రీఫ్రెష్ చేస్తేనే 24,500 కాల్కి వస్తుంది అది మళ్ళీ. ఓకే, సో బీ వెరీ కేర్ఫుల్ ఇది చేసేటప్పుడు. రాంగ్ స్ట్రైక్ ప్రైస్ మీకు క్లిక్ అయిపోతుంది. ఓకే, అంటే అది బై చేసేసాక మీరు పెడతారా స్టాప్ లాస్ అవి? లైక్ క్విక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బై అయితే ఉండాలి. ఓకే, ఆ మూమెంట్ కనిపించిన తర్వాత దిస్ ఇస్ ది 1 minute క్యాండిల్. సపోజ్ మనం దీన్ని 1 minute క్యాండిల్ షిఫ్ట్ అయిపోదాం. ఓకే, నాకు ఇప్పుడు 1 minute క్యాండిల్లో నాకు ఏం కనిపిస్తుంది, లెట్ us లీవ్ దిస్ లాస్ట్ మూమెంట్, ఇది అంతగా మనకు పనిచేయదు.
ఓకే, ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది ఇలా. ఓకే, ఈ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తా పైకి. నా వాట్ ఈస్ గోయింగ్ టు బి మై టార్గెట్? మై ఫస్ట్ టార్గెట్, ఓకే వెయిట్, మై ఫస్ట్ టార్గెట్ ఈస్ గోయింగ్ టు బి దిస్ రెసిస్టెన్స్. ఓకే, this resistance. Second target is going to be this resistance. Okay, third target is going to be the all time this top. ఓకే, ఇది నేను టార్గెట్స్ లాగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, నా వాట్ ఐ విల్ డూ, నేను ఫస్ట్ వెయిట్ చేస్తా. ఇప్పుడు నాకు కావాల్సిన డామినెన్స్ క్యాండిల్ ఫార్మ్ అయిందా గైస్, ఐ విల్ టేక్ ఈఎంఏ కన్ఫర్మేషన్ ఆల్సో. దిస్ ఇస్ ది బెస్ట్ రిఫైన్డ్ ఎంట్రీ, ఇంకా బాగా రిఫైన్ అయిపోతుంది. ఇది నేను మీకు ఈఎంఎస్లోనే చెప్తాను. ఓకే, ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు నేను. సో చూడండి, నాకైతే ఆ డామినెన్స్ క్యాండిల్ పడిపోయింది. ఓకే, సో నౌ డామినెన్స్ క్యాండిల్ పడ్డది కదా, లెట్ us టేక్ ది ఎంట్రీ నౌ. ఓకే, నేను జస్ట్ నార్మల్గా ఓకే ఈ బై నొక్కదు, మనం స్కాల్పర్ బై నొక్కాలి. ఓకే, సో ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీని హైని దాటి ప్రైస్ వెళ్ళాలి. ఓకే, హైని దాటే ముందు ఒకసారి గమనించండి, ప్రైస్ ఏమవుతుందంటే ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకుంటుంది. చూడండి వాట్, ఇక్కడ చూడండి ఈ చిన్న పుల్ బ్యాక్ తీసుకుంది. ఓకే, ఈ చిన్న డౌన్ వచ్చింది కాబట్టి అక్కడ నేను వెయిట్ చేస్తా. ఎప్పుడైతే ఈ క్యాండిల్ని హైని బ్రేక్ చేస్తుందో అప్పుడు నేను బైని క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత నా పొజిషన్ పడిపోతుంది. ఓకే, నౌ మై స్టాప్ లాస్ ఇస్ గోయింగ్ టు బి దిస్ క్యాండిల్. ఈ లో నా స్టాప్ లాస్ లా ఉంటుంది. ఓకే, సో ప్రైస్ అలా పైకి వెళ్ళింది, ఫస్ట్ టార్గెట్ హిట్ డన్. ఓకే, అది అలా కన్సాలిడేట్ అయింది. ఇక్కడ నా ఇక్కడ కాదు కానీ ఇక్కడ నా సెకండ్ టార్గెట్ హిట్ అయింది. ఓకే, నేను ఏమన్నా క్వాంటిటీ స్క్వేర్ అప్ చేస్తానేమో, దాని తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ తర్వాత నాకు థర్డ్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. చలో, అలా హిట్ అయిపోయింది, నేను సెల్ చేస్తాను అప్పుడు వెంటనే. డన్నా? బ్రో, యా, ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ హిట్ కాగానే మీ స్టాప్ లాస్ అనేది మీరు ట్రయల్ చేస్తారా పైకి? పక్కా ట్రైల్ చేయాలి. ఇది మీకు ట్రైలింగ్ కాన్సెప్ట్ లో చెప్తాను. ఇప్పుడు నా స్టాప్ లాస్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది, నా స్టాప్ లాస్ ఇస్ గోయింగ్ టు బి దిస్ నౌ. అంటే బేసికలీ ఈ ఓపెనింగ్ అంటే ఈ ప్లేస్. ఓకే, ఈ ప్లేస్ ఉంటుంది ఇప్పుడు. అంటే నా కాస్ట్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడికి నా స్టాప్ లాస్ మన ఫస్ట్ టార్గెట్ రాగానే మన కాస్ట్ దగ్గరికి మీరు తీసుకొచ్చేసారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ ప్రైస్ ఇస్ టేకింగ్ అ ఫ్లక్చుయేషన్. ఓకే, ఫ్లక్చుయేషన్ తీసుకునిద్దాం. దాని ఎప్పుడైతే ఈ హైని దాటి క్యాండిల్ క్లోజ్ అయిపోతుందో, అప్పుడు మనం స్టాప్ లాస్ ని మళ్ళీ మధ్యలో పట్టుకుందాం. 5 పాయింట్స్ 10 పాయింట్స్ 5 పాయింట్స్ 10 పాయింట్స్ మనం ముంగడు తీసుకెళ్తూనే ఉంటాం. ఓకే, తీసుకెళ్ళిన తర్వాత చలో ఒక పాయింట్ లో ఇక్కడికి వచ్చింది స్టాప్ లాస్ మనది, ఈ ప్లేస్ కి. అంటే బేసికలీ దిస్ హై, ఈ హై దగ్గరకు వచ్చింది అనుకుందాం. యాక్చువల్గా ఇక్కడ హిట్ అయిపోతుంది, బట్ ఇంకా ఇఫ్ యూ విష్ టు వెయిట్, నేను యాక్చువల్గా ఇంత కన్సల్టేషన్ నేను వెయిట్ చేయను, నాకు చిరాకు. ఓకే, మై థింగ్ ఇస్ లైక్ ఆ ట్రెండ్ లైన్ రీటెస్ట్ చేసి బ్రేక్ చేసిందా హిట్ అవసరం నా టార్గెట్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గివింగ్ మీ అ స్మాల్ టార్గెట్ తీసేసుకుందాం, తప్పేం లేదు తీసేసుకుంటాను నేను. వై యూ ఆస్క్ మీ వై? బికాస్ సి, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, సో వాట్ ఈస్ దిస్? ఓకే, సారీ, మార్కెట్ ప్రస్తుతానికి ఉన్న ప్లేస్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, దిస్ ఈస్ 308 గైస్, దిస్ ఈస్ 308. సారీ, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను కదా, సో ఒక 310 అనే ఎంట్రీ తీసుకున్నాను. ఇట్ ఈస్ గివింగ్ మీ 327 అండ్ టాప్. అంటే హౌ మచ్? ఇట్ ఈస్ గివింగ్ మీ 17 పాయింట్స్. చాలు ఇంకా వద్దు, వేరే ముచ్చటనే వద్దు. 17 పాయింట్స్ సరే తీసుకుందాం, పక్కకు జరిపోదాం. ఫస్ట్ 17 పాయింట్స్ గైస్, నిజంగా చెప్తున్నా కదా. ముందు అంటే 20 పాయింట్స్ తీసుకుంది, నేను ఊకోకపోతుండే. ఇట్లా మార్కెట్ కండిషన్ బట్టి అలాంటి డేస్ వస్తున్నాయి. ఏంటి, 17 పాయింట్స్కి 15 పాయింట్స్కి 10 పాయింట్స్కి కూడా ఎగ్జిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, తప్పట్లేదు, బికాస్ మార్కెట్ మూవ్ అవ్వట్లేదు, తప్పదు. ఓకే, నేనైతే ఐ వుడ్ హావ్ డెఫినెట్లీ ఎగ్జిటెడ్. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాను నేను. ఓకే, సో అండర్స్టాండ్ ది రిస్క్ టు రివార్డ్ హియర్. ఒకసారి మీరు రిస్క్ టు రివార్డ్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సింగిల్ క్యాండిల్లో మీ ప్రాఫిట్ హిట్ అయిపోయింది. ఓకే, అండ్ ఇలా తీసుకెళ్తే మీ లాస్, మీ యొక్క క్యాండిల్ లో ఇస్ గోయింగ్ టు బి యువర్ స్టాప్ లాస్. ఓకే, దిస్ ఈస్ గివింగ్ యువర్ 1:1, 1:3.9, అంటే లైక్ అప్రాక్సిమేట్లీ 1:1 అనుకోండి. ఓకే, అండ్ కొంచెం మనం డీసెంట్గా బిహేవ్ చేస్తే మాత్రం స్టాప్ లాస్ ఈ హాఫ్లో కూడా పెట్టవచ్చు. ఓకే, దిస్ వుడ్ గివ్ యూ 1:2. ఓకే, చలో గైస్,
ఓకే, యా యాక్చువల్లీ స్టాప్ లాస్ ఇక్కడనే పెట్టాలి. వై దిస్ లైన్ అని అంటే మాత్రం వెయిట్ ఇక్కడ పెట్టాలి స్టాప్ లాస్. యా, సో వై దిస్ ప్లేస్ అని అంటే సి ప్రైస్ ఇలా వెళ్ళింది, ఇది ఇలా ఎక్కేసింది. ఓకే, ఇఫ్ దిస్ ఇస్ కమింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్, ఇది ట్రెండ్ లైన్ కొంచెం అర్థం చేసుకోండి. ఈ ట్రెండ్ లైన్కి ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది ప్రైస్. సో ఈ ప్రైస్ అంటే సపోజ్ ఇఫ్ ప్రైస్ ఇస్ క్రాసింగ్ దిస్ కదా, దిస్ వుడ్ బి అ ట్రెండ్ లైన్ ట్రాప్. ఓకే, ఈ ట్రెండ్ లైన్ అలా వెళ్ళి ట్రాప్ చేసిందని అర్థం, మళ్ళీ ట్రెండ్ లైన్లోకి వాపస్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అ గుడ్ ప్లేస్, పుట్ యువర్ స్టాప్ లాస్. ఓకే, సో అలా మనం జడ్జ్ చేస్తాం ప్రైస్ని. వి విల్ సీ స్టాప్ లాస్ టార్గెట్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి. సపోజ్ మీ మీ యొక్క ఎంట్రీ క్యాండిలే సపోజ్ ఏమనుకున్నారు, ఇది మీ వాట్ విచ్ ఏదైనా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తీసుకుందాం, ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనుకుందాం. సారీ, కొంచెం ఇది క్రాస్ పట్టుకున్నాను. ఇది ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీని లోని దాటేసి ఒక డామినెన్స్ క్యాండిల్ ఇంత పెద్దగా ఫామ్ అయింది. ఓకే, 5 minutesలో చాలా పెద్దగా ఫామ్ అయింది అనుకుందాం. ఓకే, నా ప్రైస్ ఇస్ క్రాసింగ్ దిస్లో మీరు అనుకున్న టార్గెట్ చాలా పెద్దగా ఉంది, పక్కా హిట్ అయిపోతుంది, కన్విక్షన్ ఉంది, నాకైతే ట్రస్ట్ ఉందని అనుకున్నప్పుడు మీరు ఇంత పెద్ద స్టాప్ లాస్ తీసుకోలేరు. కాబట్టి యూ కెన్ పుట్ యువర్ స్టాప్ లాస్ హాఫ్. వై? బికాస్ ఇలా అగ్రెసివ్ మూవ్ వచ్చినప్పుడు మాక్సిమం రిట్రేస్ కెన్ బి హాఫ్ ఓన్లీ. రీట్రేస్మెంట్ ఈ బ్రీత్ ఇన్ మెథడ్ మాత్రం హాఫ్ వరకే అవుతుంది. ఈ హాఫ్ దాటి వెళ్ళకూడదు. ఈ హాఫ్ దాటేస్తే ఇట్ వుడ్ బి అ రివర్స్. మ్యూట్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్. ఓకే, ఈ హాఫ్ దాటేస్తే ఇట్ వుడ్ బి అ రివర్సల్. ఈ హాఫ్ ని టచ్ అయ్యి ప్రైస్ కిందికి వెళ్ళొచ్చు. ఓకే, సో దిస్ వుడ్ బి ఐడియల్ సినారియో. దిస్ వుడ్ బి ఐడియల్ సినారియో. మీరు అప్పుడు క్యాండిల్ హాఫ్ ని పెడతారు. సో ఇలా మేము మీ స్టాప్ లాస్ ని వేరీ చేస్తారు అనమాట. ఎన్ని పెద్ద క్యాండిల్ ఫామ్ అయితే మనం తప్పదు కదా, హాఫ్ పెట్టాల్సిందే. హిట్ అయితే హిట్ అయింది, ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ రీఎంట్రీ తీసుకుందాం. ఓకే గైస్, నేను ఆపేస్తాను. ఐ హావ్ టు గో టు ఆఫీస్, ముందే నైట్ షిఫ్ట్. ఓకే, 10 o'clock నేను ఆఫీస్లో ఉండాలి, చాలా దూరం. ఓకే, నేను టైమే చూసుకోవట్లేదు. వి విల్ డిస్కస్ టుమారో ఆల్సో. టుమారో మనం కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, చార్ట్ ప్యాటర్న్స్ బేసికలీ. ఓకే, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మజా వచ్చేస్తుంది. ఓకే, చలో గైస్, బై దెన్. Bye bro. ఆల్ రైట్, బై. Thank you. Bye.